అంటే దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు నవ తెలంగాణ పార్టీ పెట్టడంతో మీరు వెళ్ళిపోయారా? నేను విభేదించా ఆ సమస్యలను. లేదు ఇది తప్పు, పార్టీకి ఇలా అవుతుందంటే నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది. పీఆర్పీలో చేరటం కరెక్టేనంటారు అప్పట్లో? అంటే నవ తెలంగాణ విలీనం కావడం అంత అంటే అప్పుడు పరిస్థితులు బట్టి ఆ రోజు చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినాక పర్కాల ప్రభాకర్ గారు ఆ రోజు చూశారు మీరు, చిరంజీవి గారు ఆ రోజు ఎలక్షన్ ఒక రోజు ముందు ఆయన మీటింగ్ పెట్టి అదే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడం వల్ల అది కొద్దిగా తప్పుడు ప్రచారం జరిగింది. ఆయన ఎందుకు చేశారో అలా మాకు కూడా అప్పుడు ఆ సమయంలో మాకు కూడా తెలియలేదు. తీరా చూస్తే మళ్ళీ ఆయన బీజేపీ పార్టీలో వెళ్ళి చేరడం జరిగింది. ఆయన అంటే దానివల్ల డ్యామేజ్ జరిగిందా? ఊహించిన స్థితిలో అది డ్యామేజ్ జరిగింది. అది ఎలక్షన్స్ ఒక రోజు 2 రోజుల ముందు ఆయన అలాంటి పని చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా, బలోపేతం అవుతుందా? ఈ ముఖ్యమంత్రి గారు ఈ సమయంలో కేసులు పెడుతున్నారు. ఇన్ని రోజులు మీకు గుర్తురాని కేసులు ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి కేసులు? అంటే మీరు కక్ష సాధింపులు చేయడానికి ఇవి. అంటే మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఈరోజు మా మీద మీరు చేస్తున్నారు, కానీ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అంటే ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు పోటీ చేయరు సిద్దిపేటకి అనేటువంటిది ఒక టాక్ వచ్చింది. హరీష్ రావు గారిని దాదాపు పక్కన పెట్టినట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నివేదన సభలో కూడా మొత్తానికి అక్కడ బాధ్యతలు తీసుకుంది కేటీఆర్ గారే. ఇప్పుడు పార్టీలో ఎవరైతే జాయినింగ్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఎవరైతే కండవ కప్పి పార్టీ అధ్యక్షుడు తీసుకోవాలి, ప్రతి చోట కేటీఆర్ గారు ఉంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు చాలా కొంచెం ఘాటుగాను వ్యక్తిగతంగా విమర్శించినట్టు కనబడుతుంది. మీరు ఒకప్పుడు ఏం చేశారు? అడ్డాల మీద ఆలుగడ్డలు అమ్ముకున్నావు. ఒక పార్టీ గుర్తింపు మీద గెలిచి ఇంకొక పార్టీలో పోయినావు. తాళ్ళేమో చంద్రబాబుతో కట్టించుకున్నావు, సంసారం కేసీఆర్తో చేస్తున్నారు మీరు. అంటే ఇంత వ్యక్తిగత స్థాయికి దిగజారిపోవటం మీరు చూసారు. కేటీఆర్ గారు కూడా మమ్మల్ని లుచ్చా లఫంగాలని తిడతారు. మళ్ళీ మేము మాట్లాడితే ఏమో వీళ్ళ తెలంగాణ సాంప్రదాయం అది సంస్కారమా అంటారు మమ్మల్ని. మరి మీ సంస్కారం ఎట్టుపోయింది? గీతారెడ్డి గారు నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ ప్రకటించలేదు. అవును. అంటే వారు కూడా వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎక్కడైతే మేము గెలుపు గుర్రాలు ఉన్నామో, గెలుస్తున్నామో, పార్టీ స్ట్రాంగ్ ఉందో మమ్మల్ని డైల్యూట్ చేయాలన్న ఒక వ్యూహంలోనే భాగం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మా మీద కుట్రలు చేస్తుందండి. మిషన్ భగీరథలో వల్ల ఉపయోగం లేదంటారా? ఈ మిషన్ భగీరథ వల్ల ఎవరు లాభపడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్. మళ్ళీ కాంట్రాక్టర్లు ఎవరండి ఈరోజు? ఆంధ్ర కాంట్రాక్టర్. అంటే ఒక మైనార్టీ నేతగా ఎంఐఎం వెళ్తున్న దారి కరెక్ట్ అని అంటారా? ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ గారు ట్రిపుల్ తలాక్ మీద మాట్లాడతారు, మిగతా ఇష్యూస్ లించింగ్ మీద మాట్లాడతారు, అన్ని విషయాల మీద మాట్లాడతారు. ఎందుకు 12% రిజర్వేషన్ గురించి ఏ రోజు కూడా మోడీ గారు అగేన్స్ట్ మాట్లాడారు? ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఎందుకు? నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఎంఐఎం వాళ్ళు నిజమైనటువంటి కృషి చేయట్లేదంటారా? ఈరోజు ముస్లిమ్స్ యువకుల పరిస్థితి ఏముందండి? అలాంటి వ్యక్తులను మీరు ఏమాత్రం మీరు ఎంకరేజ్ చేశారు? ఒక విషయం చూపించండి. మీరు ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, నిజంగా తెలంగాణకి మేలు జరగలేదంటారా? ఈ రాష్ట్రం ఈరోజు రైతుల ఆత్మ స్థానంలో 2వ స్థానంలో ఉంది, మహిళల ఆపరణలో 2వ స్థానంలో ఉంది. సౌత్లో లిక్కర్ ఏదైతే మద్యం కొనుగోలు ఏదైతే ఎక్సైజ్ డ్యూటీలో 1వ స్థానంలో, అమ్మకాల్లో 4637 పాఠశాలను మూసేశారు. 10 లక్షల మంది విద్యార్థులు బడులకు దూరం అవుతున్నారు. దళితుల ఒక కమ్యూనిటీ హాల్కి, ఎస్సీ కమ్యూనిటీ హాల్కి, అంబేద్కర్ భవనాలకి ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో 130 కోట్లు నిధులు కేటాయిస్తే 2 కోట్లు ఖర్చు పెట్టింది. బీజేపీ ఇక్కడ సొంతంగా గెలిచే అవకాశం లేదంటారు? అంటే నేను వాళ్ళ అసలు 119 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్లు ఉంటే గొప్ప అండి. వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారు? ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి? ఎందుకు వేయాలంటే యువ రాజకీయ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఏఐసీసీ మెంబర్ అయినటువంటి ఎంఏ ఫహీం గారితో ఈరోజు ఐటమ్ ఇంటర్వ్యూ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగుదేశంలో మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అవును. తర్వాత పీఆర్పీ, ప్రస్తుతం కాంగ్రెస్లో అధికార ప్రతినిధి, ఏఐసీసీ మెంబర్ కొనసాగుతున్నాను. ఓకే.
అంటే దాదాపుగా 10 ఏళ్ళు అయిందా మీరు రాజకీయాల్లోకి? 14 years అయిపోయింది సార్. 14 years అయింది. సో తెలుగుదేశంలో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించారు. టీఎన్ఎస్ఎఫ్లో ఉండేవాళ్ళు మీరు. అవును సార్, నేనంటే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అప్పుడే మళ్ళీ విద్యార్థి టీఎన్ఎస్ఎఫ్ విభాగం అనుబంధ సంస్థ అనేది మొదలుపెట్టారు. మీరు నర్సిరెడ్డి, నన్నూరు నర్సిరెడ్డి గారు దానికి అడా కమిటీ ప్రెసిడెంట్గా ఉండే. అయితే నన్నూరు నర్సిరెడ్డి గారు ఒక విద్యార్థి బృందంని తీసుకొని బాబు గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అయితే నేను ఆ రోజు అప్పుడే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగితే బాబు గారు ఏం చేశారంటే నర్సిరెడ్డి గారితో మాట్లాడి, మంచి కుర్రాడు ఉన్నాడు, తీసుకోండి మీరు స్టూడెంట్ పాలిటిక్స్ 2004లో సార్. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం ఇలా దిగిపోగానే ఒక 2-3 నెలల తర్వాతనే ఇది ఒక ప్రక్రియ మొదలైంది. ఇంజనీరింగ్ ఇంకా 3rd yearలో కొనసాగుతున్నా సార్ నేను ఇంకా. సో అప్పుడు నర్సిరెడ్డి గారు మాట్లాడి ఇచ్చేసి ఆయన ప్రెసిడెంట్గా ఉండే, మళ్ళీ నన్ను వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మా జిల్లాకే, మెదక్ జిల్లాకే ప్రాతినిధ్యం వహించిన, అక్కడ నుంచి మా జిల్లాలో అడా కమిటీలు వేసుకోవడము, చురుగ్గా విద్యార్థి సమస్యల మీద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సమస్యలు, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా మీరు ఏదో విధులు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి అని సార్. ఈ వైస్ ప్రెసిడెంట్ ఓన్లీ నేను 8 నెలల మాసమే మాత్రం నేను చేశాను. ఇమీడియట్గా నన్ను బాబు గారు ఏం చేశారంటే మా దగ్గర మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి సార్ 2005లో. మున్సిపల్ ఎలక్షన్స్. నా ప్రశ్న ఏంటంటే, మీకు తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, మంచి పదవులు కూడా, అంటే రాగానే మీకు కొన్ని పదవులు కూడా ఇచ్చారు. కానీ మీరు తెలుగుదేశంలో ఉండకుండా, అంటే నేను అనుకోవటం మీరు దేవేంద్ర గౌడ్ గారి అవును సార్ ఒక అంటే ఆయన ఫాలోవర్ కింద మీకు గుర్తు. అవును సార్. నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత నర్సిరెడ్డి గారితో నేను ముందెళ్తుంటే, దేవేంద్ర గౌడ్ గారితో నాతో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. నాకు ఆయనతో సన్నిహితం కొద్దిగా ఉండే, నాతో కుటుంబం ఫ్రెండ్ సర్కిల్ ఉండే నాకు, బిజినెస్ పరంగా కానివ్వండి ఇది కానీ కొనసాగుతుండే నేను. సో బాబు గారు కూడా నన్ను ఏంటంటే ఆయన కూడా గుర్తించారు, ఈయన దగ్గర తపన ఉంది, రాజకీయాలు చేయగలుగుతాడు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆయన 20 సంవత్సరాలు యువకులను పిక్ చేస్తే 20 సంవత్సరాలు పాటు పనిచేస్తారనేది ఒక తపన ఆయనలో ఉంటుంది. ఆయన అది గుర్తించారు నాకు బాబు గారు గుర్తించిన తర్వాత నేను దేవేంద్ర గౌడ్ మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అవును. తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా నన్ను తీసుకున్నారు. తిరుపతిలో మహానాడైంది. మహానాడై అప్పుడు ఆయన ఫస్ట్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ వేశారు సార్. అందులో నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు సార్. విద్యార్థి ఏంటంటే, ఎందుకు మీరు అంటే దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు నవ తెలంగాణ పార్టీ పెట్టడంతో మీరు వెళ్ళిపోయారా? అంటే సార్ నాకు కొన్ని జిల్లాలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినాయి. ముత్యంరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది, మైనంపల్లి గారు మళ్ళీ అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉండే, కొన్ని అంతర్గతంగా కొన్ని సమస్యలు వచ్చాయి అప్పుడు మాకు. వచ్చినప్పుడు నేను విభేదించా ఆ సమస్యలని. లేదు ఇది తప్పు, పార్టీకి ఇలా అవుతుందంటే నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది. అయితే నేను ఇంకా అప్పుడే దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టినాక అప్పుడు ఆ తెలంగాణ ఇష్యూ కోసం ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసి ఆ ఉనికి కాపాడుకొని ఆయన బయటకు వచ్చారో, మళ్ళీ నేను కూడా నా ఆత్మగౌరవ సమస్య ఇది తెలంగాణ గురించి అని నేను కూడా ఇంకా రాజీనామా చేసి దేవేంద్ర గౌడ్ గారితో వెళ్ళిపోవడం. అంటే ఆ రోజు నాకు తెలిసి నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు అంటే చాలామంది తెలంగాణ తెలుగుదేశం నేతలు వస్తామని హామీ ఇచ్చే లాస్ట్లో రాలేదు. వాస్తవం. కడియం శ్రీహరి గారు కానివ్వండి, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, గుత్త సుఖేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఎర్రబెల్లి దయాకర్ రావు కానివ్వండి, ఒక్క తలసాని మాత్రం విభేదించాడు ఆయన విభేదించాడు. సో వాళ్ళందరూ ఈయనను ముందు పెట్టడము, పాదయాత్ర చేసిన తర్వాత అదంతా చూసినాక నంబర్ 2 పొజిషన్కి ఆయన వచ్చాడన్నట్టు ఒక భావన వాళ్ళకి కలిగింది. బహుశా ఈ నంబర్ 2 పొజిషన్ అనేది ఏ పార్టీలో కూడా అచ్చు రావట్లేదు. నవ తెలంగాణలో కూడా మీరు కీలక పాత్ర పోషించారు. మీడియా అంతా చూశాను. ఢిల్లీలో కూడా మేము అప్పుడు సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు బృందంలో అక్కడ లీడర్లతో మాట్లాడడం కానివ్వండి, అపాయింట్మెంట్స్ ఇవన్నీ నేనే తీసుకోవడం జరిగింది. చురుగ్గా పాల్గొన్నాను దేవేంద్ర గౌడ్ గారితో ఉండి. అక్కడ అప్పుడు సోనియా గాంధీ గారు కలిసి తెలంగాణ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఈ సమయంలో కావాలన్నట్టు కూడా ప్రతిపాదన చేసినప్పుడు కీలక పాత్ర పోషించాను నేను ఆయనతో. కానీ అప్పుడు అంటే దేవేంద్ర గౌడ్ గారు అంటే దాదాపుగా చాలా ఉద్యమాలు కూడా చేసినట్టున్నారు నవ తెలంగాణ ముందు. అవునండి. బాబ్లీ కూడా బహుశా తెలిసి. అవునండి, బాబ్లీ ఒకటి. మరి అదేవిధంగా ఆ రోజు ఈ రోజు ఎప్పుడైతే మనం బండిల మీద టీఎస్ అని చూస్తున్నామో, అప్పుడు మేము టీజీ అని బస్సులకు కానివ్వండి స్టిక్కర్స్ అవన్నీ మార్పి ఈ వెహికల్స్కి అన్నిటికీ టీఎస్ అని పెట్టిన మొట్టమొదటి ఘనత కూడా అప్పుడు నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ గారు పెట్టారు. ఏపీ అని తీసేసి టీఎస్ అని పెట్టడం, టీజీ అని పెట్టామండి మేము. అంటే అప్పుడు ఎందుకో కారణాలు ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అంత యాక్టివ్గా లేదు, మీరు అప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవారు. అవును, బాగా యాక్టివ్గా ఉన్నాము.
సో అప్పుడు మేము చురుగ్గా దేవేంద్ర గౌడ్ గారు ఆయన ఒక వ్యూహం కానివ్వండి అన్నిట్లో సామాజిక న్యాయం అంశం మీద రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర అయినా చేసి తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ కోణంలో మళ్ళీ పీఆర్పీ రావడం కూడా ఇదే సమయంలో సామాజిక తెలంగాణ అంశం పైన వాళ్ళు కూడా పీఆర్పీలో చేరటం కరెక్ట్ అని అంటారు అప్పట్లో, అంటే నవ తెలంగాణ విలీనం కావటం అంత అంటే అప్పుడు పరిస్థితులు బట్టి ఆ రోజు చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి సామాజిక తెలంగాణకైనా కట్టుబడి ఉన్నాను చెప్పడం వల్ల ఆ రోజు ఆ పరిస్థితిని బట్టి ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మేమందరం కూడా ఏకీభావించాం దాన్ని, ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదు. ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా దేవేంద్ర గౌడ్ గారు నిర్ణయం తీసుకున్నారు, పార్టీని విలీనం చేస్తాము, ఎందుకంటే సామాజిక తెలంగాణ అని ఆ పార్టీని ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేదు, తెలంగాణ కట్టుబడి ఉంది అని ఆ రోజు చిరంజీవి గారు చెప్పడం జరిగితే ఆ రోజు ఈయన తీర్మానం మీటింగ్ పెట్టేసి పోటీ చేసినట్టున్నారు పీఆర్పీ. అవును, 2009లో పోటీ చేశాను, సంగారెడ్డి నుంచి పోటీ చేశాను, ఉమ్మడి మెదక్ జిల్లాలో. అప్పుడు నాకు దాదాపు సుమారు 23,000 ఓట్లు వచ్చాయండి నాకు పీఆర్పీ నుంచి అప్పుడు. అంటే మంచి ఓటింగే వచ్చింది. అవును, డిపాజిట్ వచ్చిందండి నాకు, డిపాజిట్ వచ్చింది. అతి చిన్న వయసులో నాకు 26-27 వయసులో ఉన్నాను నేను అప్పుడు, 27 ఇయర్స్ నాకు డిపాజిట్ వచ్చింది, టికెట్ ఇచ్చారు దేవేంద్ర గౌడ్ గారు. అప్పుడు చిరంజీవి గారితో మాట్లాడినాక లేదండి జస్ట్ అనుకునేవాళ్ళు కదా, అంటే అవి కొన్ని ఊహాగానాల మాటలేండి అవి. ఎక్కడ కూడా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నేను దేవేంద్ర గౌడ్ గారితో పార్టీ విలీనమైనాక నా కాన్స్టిట్యున్సీలో నేను పని చేసుకుంటుంటే సడన్గా ఫస్ట్ నా పేరు ఎంపీకి ప్రతిపాదన అయిందండి, మెదక్ ఎంపీగా. సో నేను అన్నా లేదు నాకు ఎమ్మెల్యేగా నేను పని చేసుకుంటున్నాను సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో, ఇది బైఫర్కేషన్ అయ్యి సపరేట్ అయింది కాన్స్టిట్యున్సీ, నేను ఎమ్మెల్యేగా వెళ్తాను సంగారెడ్డి అని దేవేంద్ర గౌడ్ గారికి నేను చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. సో యువకుల్లో ఆయన అప్పుడు సామాజిక న్యాయం అంశం అనుకున్నప్పుడు నాకు టికెట్ ఇవ్వడం జరిగిందండి. నాకు మీరు పార్టీ ఫండ్ ఇవ్వలేదు? లేదండి, ఎక్కడ కూడా ఇవ్వలేదు. నేను సొంతంగా నా ఖర్చులు నేను పెట్టుకున్నా, నాకు ఎవరు కూడా ఒక రూపాయి కానీ ఎవరు కూడా ఎటువంటి డబ్బులు కూడా నాకు ఇవ్వలేదండి. మీకు కాదు, మీరేమైనా ఇచ్చారా? లేదండి, నేను కూడా ఎవరికి ఇవ్వలేదండి, వాస్తవంగా ఇవ్వలేదు. సో అప్పుడంతా అటువంటి ప్రచారం బాగా జరిగింది కదా? అంటే ప్రచారం జరిగిందంటే పర్కాల ప్రభాకర్ గారు ఆ రోజు చూశారు మీరు, చిరంజీవి గారు ఆ రోజు ఎలక్షన్ ఒక రోజు ముందు ఆయన మీటింగ్ పెట్టి అదే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడం వల్ల అది కొద్దిగా తప్పుడు ప్రచారం జరిగింది. ఆయన ఎందుకు చేశారో అలా మాకు కూడా అప్పుడు ఆ సమయంలో మాకు కూడా తెలియలేదు. తీరా చూస్తే మళ్ళీ ఆయన బీజేపీ పార్టీలో వెళ్ళి చేరడం జరిగింది. ఆయన అంటే దానివల్ల డ్యామేజ్ జరిగిందా? బాగా డ్యామేజ్ జరిగిందండి, పీఆర్పీకి బాగా డ్యామేజ్ జరిగిందండి, ఊహించిన స్థితిలో అది డ్యామేజ్ జరిగింది. అది ఎలక్షన్స్ ఒక రోజు 2 రోజుల ముందు ఆయన అలాంటి పని చేయడం జరిగింది. పార్టీ ఆఫీసులోనే అవును, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అదంతా చేయడం జరిగింది. కానీ నో డౌట్ చిరంజీవి గారు కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఎలక్షన్ దీనికి వచ్చారా? ఆయన వచ్చారండి. చిరంజీవి గారు నా ఎలక్షన్ రోజు నా దగ్గర 9th వచ్చారు, 11th రోజేమో పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లోజ్ అంటారు? అవునండి, సన్నిహితం కొద్దిగా ఉంది. రాలేదా ఇప్పుడు? అంటే ఇప్పటివరకు కాదు, జనసేన పెట్టిన ముందు కూడా ఒకసారి పిలిపించారు, నేను అప్పుడు మాట్లాడారు నాతోటి, ఏంటి సమాజంలో ఉన్న అంశాలపైన అది బాగా డిస్కస్ చేస్తుండే. అంటే బాగా నేను అప్పుడు యువకుడిగా పోటీ చేసినప్పుడు ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశానండి. ఈ చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లో వచ్చి నువ్వు సిన్సియర్గా పనిచేస్తున్నావు సో అన్నట్టు ఒకసారి నన్ను పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మైనారిటీ ఇష్యూస్ మీద కానివ్వండి, జనరల్ యువకుల అంశాలపైన కొన్ని అంశాలపైన మాట్లాడడం జరిగింది. అవునండి, మాట్లాడడం జరిగింది. సో ఆయనతో సన్నిహితం ఉంది నా దగ్గర. ప్లస్ ఆయన మూవీ గబ్బర్ సింగ్ షూటింగ్ జరిగితే కూడా మా ఫామ్ హౌస్లోనే జరగడం, మొత్తం ఒక వారం 10 రోజులు నా ఫామ్ హౌస్లోనే జరిగిందండి షూటింగ్. మా ఫామ్ గబ్బర్ సింగ్ పటాన్చర్లో ఫామ్ హౌస్ ఉంది, మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, అక్కడ ఇల్లు ఉంది మాకు. సో అక్కడ ఆయన షూటింగ్ జరిగింది, 1 week 10 days అక్కడే జరిగిందండి. నాకు చాలా సన్నిహితంగా నాతో మాట్లాడడం కానీ లేదండి అంటే అడిగారు స్టార్టింగ్లో, అప్పుడు అడిగారు. అప్పటికి నేను కాంగ్రెస్లో వచ్చేసాను, నేను ఇంకా అక్కడ చురుగ్గా పాల్గొంటున్నాను. అంటే దేవేంద్ర గౌడ్ గారు, పెద్దిరెడ్డి గారు అంటే మీకు సన్నిహితంగా ఉండే నాయకులు, వాళ్ళు ఎప్పుడైతే ప్రజారాజ్యం ఓటమి చెందిన కొద్ది రోజులకి, నేను అనుకుంటా ఫ్యూ మంత్స్కి అనుకుంటా, తిరిగి సొంత గూటికి అంటే తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. అవును, మరి మీరు నేను వచ్చానండి, తెలుగుదేశంలో వచ్చాను. వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు బై ఎలక్షన్కి ఎంపీగా గెలిచారు. ఆయన రిజైన్ చేసినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది మా మెదక్ జిల్లాలో. సో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే జగ్గారెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి బీజేపీలో వెళ్ళారు. ఆయన బీజేపీలో వెళ్ళినప్పుడు ఏం చేశానంటే అప్పుడు నాకు ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, పొన్నాల లక్ష్మయ్య కానివ్వండి, జిల్లా లీడర్లు దామోదర్ కానివ్వండి, రాజనరసింహ గారు కానివ్వండి, గీతారెడ్డి గారు కానివ్వండి, సునీత లక్ష్మణ్, వీళ్ళందరూ నన్ను మాట్లాడి ఆ రోజు నన్ను మాట్లాడడం జరిగింది. ఫహీం రా పార్టీలో
నీకు మంచి ప్రాధాన్యత ఉంటుంది, యువకుడుగా నువ్వు కష్టపడుతావు అంటే ఇంకా నేను కూడా ఆ రోజు అంటే మీకు జగ్గారెడ్డి గారికి వ్యక్తిగతమైన రైవల్రీ ఉందా? వ్యక్తిగతంగా అయితే ఏం లేదంటే అంటే ఒకప్పుడు నేను ఇద్దరం ప్రత్యర్థులం. మేము 2009లో ఆయన కూడా ఆయన మీదనే నేను ప్రత్యర్థిగా పోటీ చేశాను, నాకు 3వ స్థానం వచ్చింది. సో అక్కడ నుంచి మాకు ఒకటి గ్రడ్జెస్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అందరం ఒక పార్టీ, ఒక గూటి, పార్టీ గురించి కష్టపడాలి, పార్టీని గెలిపించుకోవాలని ఒక తపనే ఉంది. కానీ ఇప్పుడు మేమందరం ఫ్రెండ్సే బాగుంటాం. మేమందరం జగ్గారెడ్డి గారికి మీకు ఏం లేదండి. మన జగ్గారెడ్డి గారి మీద కేసు అది ఏంటి అంటారు? అంటే ఒకటి, ఎవరు చేసినా ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి సమయంలో చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం 4.5 సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యక్తులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం కానివ్వండి, మళ్ళీ రేపు ఎన్నికల్లో ఏవైతే వస్తున్నాయో గెలిచే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు ఎక్కడ ఓడిపోతారనే భయంతో ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ సమయంలో కేసులు పెడుతున్నారు. ఇన్ని రోజులు మీకు గుర్తురాని కేసులు ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి కేసులు? అంటే మీరు కక్ష సాధింపులు చేయడానికే ఇవి. అంటే మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు, ఈరోజు మా మీద మీరు చేస్తున్నారు, కానీ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఉన్నారు, ప్రజలు ఓటేస్తారు. ఓటేసినప్పుడు ఇదే ప్రజలు మీకు ఎప్పుడైతే అనుకూలంగా తీర్పిస్తారో మీకు వ్యతిరేకంగా కూడా తీర్పిస్తారని ఈ విషయం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జగ్గారెడ్డి గారి కేసు అయితే ఉన్నది, అది ఇప్పుడు అప్పుడు అనేది ఉందండి. చట్టానికి ఎప్పుడైనా ఒకటే కదా. అంటే చట్టానికి ఒకటి కరెక్టే, తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా చట్టం ముందు తప్పించుకోలేరు. కానీ ఈ 4.5 సంవత్సరాలు మీకు ఎందుకు గుర్తు రాలేదు? ఎలక్షన్ నోటిఫికేషన్ కానివ్వండి, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది మీకు? మేము అది ప్రశ్నిస్తున్నాం. ఆయన అరెస్ట్ వెనక ప్రభుత్వం ఉందంటారా? రాష్ట్ర 101%. ఇప్పుడు ఇదే పాస్పోర్ట్ స్కామ్లో చూడండి మీరు, ఇదే హరీష్ రావు ఎవరైతే రషీద్ అని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉందో 2007లో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇదే హరీష్ రావు గారి పేరు, మరి ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోవడం ఉంది. ఎఫ్ఐఆర్ కూడా చూపించే మా పిసి ప్రెసిడెంట్ గారు కూడా మొన్న జగ్గారెడ్డి గారిని అరెస్ట్ అయితే ఇందులో చూపించడం జరిగింది స్పష్టంగా. ఇందులో ఉంది. మళ్ళీ ఎందుకు వీళ్ళ మీద తీసుకోరు మీరు చర్య, మా మీదనే ఎందుకు తీసుకుంటున్నారని చెప్తే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో పేర్లు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక న్యాయము, మాకు ఒక న్యాయం కూడా ఈ ప్రభుత్వాలు ఇట్లా కట్టబడి ఉంటున్నాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా అదేనంటారా? 100%. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చూశారు, గత 4 సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వచ్చి పోరాడుతూ వస్తున్నాడు. ఆయన మళ్ళీ అట్లాంటి నేపథ్యంలో సంవత్సరం అయింది మా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన చాలా చురుగ్గా ఈ ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వం చేయలేని పనులు కానివ్వండి, ఏదైతే వాళ్ళ హామీలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని మీద గట్టిగా ఆయన గొంతిప్పి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడతారో వాళ్ళ గొంతులు నొక్కి వాళ్ళని జైల్లో పంపించాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నా, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ రాజ్యాంగంలో ఏదో ఒక రోజు ఎవరికైనా అధికారం వస్తుంది. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్లో చేరినప్పుడు కొంత కాంగ్రెస్ నుంచి కూడా ఆయన్ని చేర్చుకోవద్దనేటువంటిది ఒక రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళే తిరిగి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు ఉంటే పెద్దగా ఏం మాట్లాడటం లేదు, ఊరికి అక్కడక్కడ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు అనేటువంటిది, అంటే ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించడం లేదనేది అంటున్నారు. అలా అని కాదండి. ఎందుకంటే మీరు చూసారు, ఈ పార్టీ బలోపేతం కోసం మొన్న కూడా మేము మా ఎన్నికలకి వస్తున్నాయి, ముందు వస్తే ఎన్నికలు అంటే ఈ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి ఎవరైనా మోస్ట్ వెల్కమ్ టు ద పార్టీ. ఈ పార్టీ బలోపేతం కోసం రండి, జాయిన్ కాండి, ఈ పార్టీ గురించి కష్టపడండి అని మేము చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్టీ బలోపేతం, కాంగ్రెస్ బలోపేతం కోసం, కాంగ్రెస్ అధికారంలో రావాలి, ఈ అరాచకాల ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో వచ్చారు. ఆయనకు వచ్చాక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చాము. ఈ తప్పుడు ఊహాగానాలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మా మనిషి రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైన అంటే ఓన్ చేసుకుంటున్నారు. కానీ అంటే ఆయనకి సపోర్టివ్గా పెద్దగా లేరు అని. సపోర్ట్గా ఉన్నారు, ఎవరు లేరండి, అందరు ఉన్నారు. మొన్న ఆయన ఏ రోజైతే ఆయన కోస్గిలో ఎన్నికల ప్రచారం మొదలు పెడుతుంటే ఆయన ఇంట్లో లేకున్నా జానారెడ్డి గారు కానివ్వండి, మా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ పరామర్శించి ఆయన ఇంట్లో లేని నేపథ్యంలో అక్కడ ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మాట్లాడేసి రావడం జరిగింది. ఇవి కావాలని మా మీద మమ్మల మీద బురద జల్లే
రకంగా ఈరోజు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకంగా మా గురించి మాట్లాడుతున్నారు. కానీ మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇబ్బందులు వస్తే వీఆర్ వన్ ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది పడ్డా మేమందరం ఏకమవుతాము, ఫ్యామిలీలో అందరి గురించి నుంచుంటామని కూడా మేము చెప్తాం. అంటే జగ్గారెడ్డి గారి విషయంలో కూడా కొంత చేశారు. అవును, అయినప్పటికీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఇవ్వగలుగుతున్నారా ప్రజలకు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రజలు మేము కాదు, నేను చెప్పడం కాదు, మనం వెళ్దాం ప్రతి ఒక్క నలుగురు దగ్గర వెళ్ళి. ఈరోజు పొద్దున్న కూడా నేను మీడియాలో ఒక సన్నివేశం చూశాను. ఎందుకు ఇలా అంటే ఓన్లీ కాంగ్రెస్ నాయకులని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, పబ్లిక్ టాక్ ఇది, నేను చెప్పడం కాదు. మనం వెళ్దాం ప్రతి ఒక్క నలుగురు దగ్గర వెళ్తే ఇద్దరన్నా చెప్తారు ఈరోజు ఈ ప్రభుత్వం. కోమటి రెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అంటే నాకు తెలిసి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లోజ్గా ఉంటారనేది అంటారు బయట. అవును, వాస్తవం, గాంధీ భవన్ సర్కిల్స్లో. అవునండి. కానీ కోమటి రెడ్డి గారి బ్రదర్స్ ఉత్తమ్ గారి మీద మొదటి నుంచి కూడా ఆయన దించాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అంటే ప్రయత్నాల భాగం అనేది కాంగ్రెస్ పార్టీలో అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీరు అదే కోమటిరెడ్డి గారు కూడా చూడండి, పబ్లిసిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా ఇబ్బంది జరిగినప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నుంచున్నారు, ఢిల్లీ వెళ్ళారు. అభిషేక్ సింఘ్వి లాంటి ఒక అడ్వకేట్ని కూడా ఆయన తీసుకురావడం ఇక్కడ జరిగింది, వీళ్ళ గురించి పోరాటం చేసింది. ఇవి జస్ట్ కావాలని మా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్గా ఉంటాయి, కానీ బయటకు వచ్చేటప్పటికి అందరూ ఓట్ అవుతారంటారా మీరు? అంటే నేను చెప్తున్నా కదా, వీఆర్ వన్ ఫ్యామిలీలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది జరిగినప్పుడు మేము అందరం ఏకమవుతాం, ఐక్యత రాగంతో ముందెళ్తాం. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ వన్ అనేటువంటిది, అంటే క్రైసిస్ వచ్చినప్పుడు అంతా వన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా, బలోపేతం అవుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా బలహీనం పడదు ఎప్పుడు కూడా. కర్ణాటకలో కూడా చూశారు మీరు, ఎలక్షన్స్ వస్తే శివకుమార్ గారి మీద కూడా ఐటీ దాడులు చేశారు. ఆ రోజు రిసార్ట్లో కూడా లేని ఇబ్బందులు పెట్టారు. సో అంత మాత్రం బలహీనం పడలేదు. కానీ సో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఇవి ఒక కుట్రలో భాగం. ఇవి మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, ప్రజలు మా వైపు ఉన్నారు. ఈ అరాచక ప్రభుత్వం నుంచి 9 నెలల ముందే విముక్తి పొందినందుకు ఈరోజు ప్రజలు అందరూ హర్షిస్తున్నారు. సో తప్పకుండా మా ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది జరిగినా మేము ఏకంగా ఉంటామండి. ఇంకోటండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల అంటే మీకు తెలుసు, ఇప్పుడు మీకు మెదక్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రెజెన్స్ బాగానే ఉంది. అదే ఓటు కన్వర్ట్ అవుతుందా కాంగ్రెస్కి? అంటే మేమేమనుకుంటున్నాం అంటే ప్రభుత్వ వ్యతిరేక శక్తులందరూ ఏకం కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల అభిప్రాయం అది. అంటే ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ కాకుండా ఓట్లు చీల్తే మళ్ళీ రేపు ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలో వస్తే అరాచకాలు ఉంటాయి. సో అందువలన ఈరోజు ప్రజల అభిప్రాయం మేరకే మేమందరం వ్యతిరేక శక్తులు ఏకమైన అనుకూలమైన శక్తులు ఒకటి కావాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒక ఆలోచనలకు వచ్చాం మేము. సో అలాంటి నేపథ్యంలో డెఫినెట్లీ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతుంది. రేపు వాళ్ళు కూడా పొత్తుల్లో ఎక్కడ నుంచుంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది కూడా వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు? 100% ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే చీలకిల అనేది పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ అనేది ఉండదు ఇప్పుడు ఇక్కడ. ఓకే, కోదండరామ్ గారికి కూడా తెలంగాణలో చెప్పుకోదగిన ఫాలోయింగ్ ఉంది ఆయనకి, అంటే బయటికి కనిపించకపోయినా కూడా కొంత బాగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు వారు మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీకి వెళ్తే ఇప్పుడు మీకు కాంగ్రెస్కి నష్టం వద్దా? అంటే ఇక్కడ నష్టం అని కాదు, మేము అదే అంటున్నాం, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఏకం కావాలంటున్నాం మేము. అట్లానే బీజేపీ మీతో బీజేపీ మాతో రాదు. బీజేపీ టీఆర్ఎస్ అనేది బోత్ ఆర్ వన్ కజిన్స్ పార్టీగా మారారు వాళ్ళు. టూ సైడ్స్ అదే సిమిలర్. మనం వన్ కాయిన్ హ్యాస్ 2 ఫేసెస్ అంటాం కదా, అట్లా టీఆర్ఎస్ అండ్ బీజేపీ అనేది అయిపోయింది ఇప్పుడు. సో కోదండరామ్ గారు కూడా ఇప్పుడు మా కూటమిలో ఉన్నారు. మరి అలా అయితే కోదండరామ్ గారు బీజేపీతో ఎట్లా వెళ్తారండి? అంటే అధికారంగా ఎక్కడ ప్రకటన కాలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. సో వెళ్తారని వెళ్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్ళినట్టేనా ప్రజలకి? అంటే మేము తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలకు జవాబు చెప్పాలి. కోదండరామ్ గారు కూడా అట్లా అనుకుంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఆయన ఒక ప్రజలకు జవాబు చెప్పాలండి ఆయన. సో అటువంటి పరిస్థితి రాదంటారా? అంటే రావకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో అంటే అనుకున్న స్థాయిలో ఆయనకి స్థానాలు ఇవ్వకపోవడం ఆయన టీజేఎస్కి, అంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా స్థానాలు ఎక్కడైందని కూడా కూటమిలో ఎక్కడ కూడా డిస్కషన్ కాలేదు. ఓన్లీ ఎన్నికల ప్రక్రియ గురించి ఎట్లా అనేది
పార్టీ అధ్యక్షుల వారిగా కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మా దగ్గర కూడా ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీ అనేది ఒక కమిటీ ఉంది. ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ కూడా అధ్యక్ష భక్త చరణ్ దాస్ గారిని వేశారు. కుంత్యా గారు ఇక్కడ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సో మా ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పారు, పొత్తులు మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటే దానికి మీరు స్టేట్ పరంగా మీరు నిర్ణయం తీసుకోండి, తెలంగాణ పరంగా అభ్యంతరం లేదని చెప్పారు. సో దాని స్థానాలు వదులుకోవద్దని చెప్పారని, అంటే గెలిచే స్థానాలు మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందండి. ఓకే, అంటే ఎక్కడైతే మీ ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఏకైక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడ్డదంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీ అండి. ఎందుకంటే ప్రజా సమస్యలపైన కానీ ప్రభుత్వం వ్యతిరేక విధి విధానాలపైన పోరాటం చేసిన ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి ఏదైనా పార్టీ ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ప్రజలందరికీ తెలుసు. సో అందువలన ఇక్కడ కీలక పాత్రని పోషించేది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిలో. సో ఇందాక మీరు రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే నాకు తెలిసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నుంచి కొద్దిమందిని, అంటే క్రిషాంక్, మీరు ఇట్లా కొంతమంది ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరినీ ఒక దశలో రాహుల్ గాంధీ గారి టీంలోకి తీసుకుంటున్నారు అనేటువంటిది వినపడింది. అవునండి. ఇప్పుడు తీసుకెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు కదా? లేదు, ఇంకా మేము వెళ్ళలేదంటే రేపు తప్పకుండా మాకు కూడా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్లో ఈ పార్టీ మీకు ఇంటర్వ్యూలు జరిగినాయా? ఇంటర్వ్యూలు జరిగాయండి, వాస్తవం అది. ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను పార్టీలో వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిని అయ్యాను. పార్టీకి రాత్రి పగలు కష్టపడుతున్నాము, ఈ పార్టీని అధికారంలో తేవాలని రోజు మేము పనిచేస్తుంటే అలాంటి నేపథ్యంలో మన ప్లీనరీ సెషన్ అయినాక ఏఐసిసి ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకున్న తర్వాత ఆయన అదే ప్లీనరీ సెక్షన్లో మాట్లాడుతూ ఒకసారి వెనకకి తిరిగి చూపించారు. ఈ వెనక ఏదైతే కుర్చీలు నేను ఖాళీ పెట్టానో, రండి మీలాంటి యువకుల గురించి నేను ఖాళీ పెట్టాను, అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 25% ఆఫ్ యూత్ని ఆయన రిక్రూట్మెంట్ చేశారండి ఏఐసిసిలో. ఇప్పుడు నూతనంగా ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ ఇప్పుడు ఏఐసీ సెక్రటరీస్గా ప్రమోషన్ వచ్చిందంటే యాజ్ పర్ యూత్ దాని కింద వీళ్ళందరికీ గుర్తింపు వచ్చింది. ఏ విధంగా ఇంటర్వ్యూ చేశారు అంటే చెప్పగలరా? అంటే ఇంటర్వ్యూ అంటే బయటికి చెప్పేదాకా, అంటే మీరు పార్టీకి ఏ రకంగా పనిచేయగలుగుతారు, మీరు ఏం చేయగలుగుతారు, అంటే మీ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి పార్టీ గురించి, మీ డిసిప్లిన్ ఏంటి, మీరు ఈ పార్టీని అధికారంలో తేయడానికి మీకు కృషి ఫలితం ఎంత ఉంటుంది, దీంట్లో ఉండబోవచ్చు, భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనే దాని మీద. స్వయంగా లేదండి, టీం ఉంటుంది, ఏఐసిసి టీం ఉంటుంది, దానిలో కొంతమంది ముఖ్యులుగా ఉంటారు. సో వాళ్ళు అందరు మాట్లాడి చేస్తారు. కుంత్యా గారు వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. సో నన్ను ఎలక్టెడ్ ఏఐసిసి మెంబర్గా అప్పుడు నన్ను ఇదంతా అయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 25% ఇక్కడ నుంచి యువకులు కావాలన్నప్పుడు పీసీ ప్రెసిడెంట్ గారు కుంత్యా గారు నన్ను కమ్యూనిటీ నుంచి మైనారిటీస్ నుంచి ఫహీమ్ని ఎంకరేజ్ చేయాలన్నట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగిందండి నాకు. అంటే ఒకప్పుడు షబ్బీర్ అలీ గారితో కూడా మీతో బాగానే ఉండేవారా మీరు? షబ్బీర్ అలీ గారు అన్నయ్య లాంటి వాళ్ళు, నేను ఎప్పుడు కూడా ఆయనతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ కోణంలో మేము పార్టీలో పనిచేస్తున్నాము అందరూ. ఇప్పుడు మాకు కెప్టెన్ సాబ్ ఇస్ మా బాస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కెప్టెన్. ఏంటి ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారా? బాగా అండి. మేము ఈ 4.5 years నుంచి గాంధీ భవన్లో చూస్తున్నాము. ఆయన ఎంత అయితే యువకుల్ని ప్రోత్సహించారు కాంగ్రెస్ పార్టీలో, నూతనంగా 20-25 years యంగ్ బ్లడ్ ఇంకా రెక్యూట్ కాని పరిస్థితిలో ఈరోజు కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చొరవతోటే నాలాంటి యువకులు, క్రషాంక్ లాంటి వాళ్ళు, కార్తిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారి కుమారుడు కానివ్వండి, ఇలా చాలామంది యువకులు ఈరోజు టీవీ ఛానల్స్ ముందు వచ్చి మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే దీనికి జస్ట్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనేది గాంధీ భవన్లో ఈరోజు. అంటే ఇప్పుడు యూత్ని పట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ వాళ్ళు కొంత రియలైజ్ అయినట్టున్నారు. అంటే అట్లానే నేను ఇందాకని చెప్పానండి మీకు, యూత్నని కాదు, రేపు ఈ పార్టీకి ఒక ఉండాలి, కొత్త క్యాడర్ ఉండాలి, మళ్ళీ ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే కొంతమంది యువకులను రిక్రూట్ చేస్తే రేపు పార్టీ భవిష్యత్తులో బాగుండకపోతుంది. నిర్మాణం అనేది విధి విధానాలు కానివ్వండి పార్టీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు యువకులు ఉన్నవాళ్ళు వి హనుమంతరావు గారు కానివ్వండి, ఉత్తమ్ గారు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళు మంత్రులుగా సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక తపన ఉంది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాచ్ మనం 5 years ఎప్పుడైతే ప్రజలకి దూరంగా ఉన్నామో, సో ఇప్పుడు కొత్తగా నూతనంగా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తే రేపు రాబోయే తరంలో ఒక 20 సంవత్సరాల వరకు పార్టీకి వీళ్ళు గట్టి పునాదులుగా ఉంటారని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. మీరు ఇందాక చెప్పారండి, అంటే మీది బేసిక్గా మెదక్ జిల్లా. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలందరూ మిమ్మల్ని ఆహ్వానించడంతో మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు. అంటే నాకు తెలిసి ఒకటి హరీష్ రావు గారు కూడా మీకు
గాలం వేశారు, మీకు ఏదో వ్యాపారాలు అవన్నీ నేను ఇస్తాను రమ్మని వాస్తవం 2014 ఎలక్షన్స్లోనే ఆయన నన్ను నేను టీడీపీలో ఉన్నప్పుడు అడగడం జరిగింది. సో నేను లేదు టీఆర్ఎస్కి వెళ్ళలేదు. నేను వచ్చారు, నాకు ఆఫర్ ఇచ్చారు. నాకు జిల్లాలో అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే నాకు అప్పటి నుంచి ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది వ్యాపారాలు అట్లాంటివి లేదు. జిల్లాలో మీటింగ్స్ అయినప్పుడు అప్పుడు ఉద్యమం సమయంలో మేము ఒకరికొకరు కలుసుకోవడం జరుగుతుండే. ఆయన కూడా యువకుడుగా నాతో బాగా మాట్లాడేది, ఇదంతా చేసేది. బట్ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకా లేదండి. సహకారం లేదా? సహకారం అని నాకు అవసరం లేదండి. నాకు ఎటువంటి సహకారం అవసరం లేదు. నేను ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలు నేను మా జిల్లాలో కూడా ప్రశ్నించడం జరుగుతుంది, ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రశ్నించడం జరుగుతుంది. హరీష్ రావు గారు మా జిల్లా మంత్రి ఉండి మా మాంజిరా నీళ్ళని, సింగూరు నీళ్ళని ఎందుకు చెప్పకుండా అనాధికారంగా ఎందుకు విడుదల చేశారని ఈరోజు మేము ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ మా జిల్లా పరంగా. ఎందుకంటే సింగూరు జలాలని మాకు జియో లేకుండా ఏం లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి తరలించారు. సో ఏదేమైనా ఫ్రెండ్షిపే, పోరాటం అనేది నడుస్తుంది. అవునండి. అంటే మీరు సందర్భం వచ్చింది కాబట్టి మెదక్ జిల్లా డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు సంగారెడ్డికి తర్వాత మెదక్కి మధ్య కొంత అంటే ప్రజల మధ్య కొంత ఏదో అసంతృప్తి ఉన్నట్టుంది. అంటే జిల్లా ప్రధాన దీని అసంతృప్తి అంటే ఇక్కడ మీరు చూడండి సార్, కేవలం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇది, మంత్రి గారి జిల్లా. సో వీళ్ళు ఎప్పుడు కూడా కేవలం గజ్వేల్ అభివృద్ధి అనేది గజ్వేలు ఇంకా సిద్దిపేటకి మాత్రం పరిమితమైంది. అంటే మిగతా 8 నియోజకవర్గాలు ఎవరున్నారు చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్లు ఉంటే గజ్వేల్కే అత్యంతంగా బెడ్రూమ్లు శాంక్షన్ అవుతాయి, గజ్వేల్కే. హరీష్ రావు గారు మంత్రి, ఆయన అల్లుడు ఉంటే ఎక్కువగా ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు సిద్దిపేటకి పోతాయి. సిద్దిపేటలోనే పార్కులు డెవలప్మెంట్ అవుతాయి, సిద్దిపేటలోనే చెరువులు శుద్ధీకరణ అవుతుంది, సిద్దిపేటలోనే ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఏదొచ్చినా నిధులు వచ్చినా ఫస్ట్ పోయేవి సిద్దిపేట జిల్లాకే అండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే జిల్లాల వారంగా ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిపోయిందో మిగతా మా జిల్లాని ఉమ్మడి జిల్లానే సపరేట్ చేసిన తర్వాత చిన్న చూపు చూడడం జరుగుతుంది. కేవలం వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలనే చూసుకున్నారు కానీ ఇతర నియోజకవర్గంలో చూసుకోవట్లేదు. ఈరోజు మా జిల్లాలో సంగారెడ్డి జిల్లా అయింది. ఎంతమంది యువకులకి మీరు ఉద్యోగాలు ఇచ్చారండి? KG to PG అన్నారు. ఎంతమంది ఉచితంగా విద్య మీరు ఇచ్చారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి అందిస్తారు? అంటే అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ఇప్పుడు మీ సంగారెడ్డిలో అంటే కలెక్టరేట్ కానివ్వండి ఇవన్నీ అంటే కలెక్టరేట్ ఉమ్మడి జిల్లాకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ముందే కట్టి ఉందండి అది. సో వీళ్ళు వచ్చి కొత్త కట్టింది ఏం లేదు. సిద్దిపేటకి ఈయన ప్రతినిధం వహిస్తే అక్కడ నూతనంగా కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నారు. ఈరోజు మెదక్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మెదక్ ఒకటి సపరేట్ జిల్లా అయింది, మళ్ళీ దానికి ఒక ప్రైవేట్ కళాశాలలో రెంట్కి తీసుకొని మూతపడ్డ కళాశాలను తీసుకొని కలెక్టరేట్ ఆఫీస్ నిధులు అక్కడ లేదు, మెదక్లో మూతపడ్డ ఒక కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఉంది, అది మేక్ షిఫ్ట్ కలెక్టరేట్ చేశారా? ఎస్, దానికి చేసుకొని అక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్ అక్కడ నుంచి పరిపాలన. అవునండి. అంటే మీరు అదే హరీష్ రావు గారికి కూడా మీరు క్లోజ్ కాబట్టి, అంటే ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు పోటీ చేయరు సిద్దిపేటకి అనేటువంటిది ఒక టాక్ వచ్చింది. అంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారమైనా అటువంటిది ఏమైనా ఉందా వాళ్ళ మధ్య? కొంచెం అంటే పరిస్థితులు బట్టి మీరు నివేదన సభ నుంచి చూస్తుంటే హరీష్ రావు గారిని దాదాపు పక్కన పెట్టినట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నివేదన సభలో కూడా మొత్తానికి అక్కడ బాధ్యతలు తీసుకుంది కేటీఆర్ గారే. ఇప్పుడు పార్టీలో ఎవరైతే జాయినింగ్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఎవరైతే కండవ కప్పి పార్టీ అధ్యక్షుడిగా తీసుకోవాలి, ప్రతి చోట కేటీఆర్ గారు ఉంటున్నారు. ఆయనకు ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు స్పష్టంగా ప్రజలకు అందరికీ కాదు అందరికి కనిపిస్తుంది. సో హరీష్ రావు గారి పాత్ర ఎక్కడ లేదు అని కూడా కనిపిస్తుంది. మళ్ళీ కనిపించిన నేపథ్యంలోనే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సిద్దిపేట పోటీ చేస్తారని అనే ఒక వినికిడి కూడా ఉంది. అదే దాంట్లో మళ్ళీ హరీష్ రావు గారు మొన్న నేను ఈ జన్మకి నాకు ఈ రాజకీయాలు చాలు, మిమ్మల్ని చూస్తుంటే ఇదే ఆత్మాభిమానంతో తప్పుకోవాలని అంటుందంటే మళ్ళీ ఆయన భావోద్వేగానికి లోనై చెప్పాడా లేదు ఆయన మనసులో ఉన్న మాట నిజంగా బహిర్గతం చెప్పారా అనేది మన ఆలోచన, స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అంటే మా జిల్లాలో కూడా అదే టాక్ ఉంది. అంటే గజ్వేలు కొంచెం టైట్ ఉంటుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది ముందు నుంచి కూడా బలంగా ఉంది. మొన్న బై ఎలక్షన్లో కూడా గజ్వేల్ ఆయన కూడా వచ్చాడు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా మా పార్టీలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గీతారెడ్డి గారు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు, మంత్రి అయ్యారు. మళ్ళీ
మొన్న బై ఎలక్షన్స్లో కూడా ఎంపీ బై ఎలక్షన్స్లో కూడా దాదాపు 38,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయండి. అక్కడ మా క్యాండిడేట్ లేకున్నా పని చేయకుండా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 38,000 ఓట్లు. సో ఆయన దానివల్ల ఏమన్నా సిద్దిపేటకి వెళ్తారేమో అని ఒక డౌట్స్ క్రియేట్ అవుతున్నారు. అంటే మీరు ఎవరి మీద పెద్దగా అగ్రెసివ్గా విమర్శలు చేసినట్టు కనపడలేదు, కానీ మొన్న ఈ మధ్య నేను పేపర్లో చూశాను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు చాలా కొంచెం ఘాటుగాను వ్యక్తిగతంగా విమర్శించినట్టు కనపడింది. అంటే ఒకటండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన స్థాయిని మించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అంటారు సాంప్రదాయం అంటారు, సంస్కారం అని మీరు మాట్లాడతారు, కానీ ఈయన మొన్న సంగారెడ్డి నివేదన సభ రోజు ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారిని వాడు వీడు వాడని ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ కానీ భారతదేశంలో అందరికీ తెలుసు. అంటే ఒక ప్రధాన పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు. మీరు విమర్శించండి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది విమర్శించడానికి. కానీ వాడు వీడెంత బచ్చగాడు కన్ను కొడతాడా అంటే మీరు మీ స్థాయిని మర్చిపోతున్నారా? మీరు ఒకప్పుడు ఏం చేశారా? అడ్డాల మీద ఆలుగడ్డలు అమ్ముకున్నావు. ఒక పార్టీ గుర్తింపు మీద గెలిచి ఇంకొక పార్టీలో పోయినావు. తాళ్ళేమో చంద్రబాబుతో కట్టించుకున్నావు, సంసారం కేసీఆర్తో చేస్తున్నారు మీరు. సో మాకు అక్కడ ఏమైందంటే మా జిల్లాలో కానివ్వండి, అందరం కానివ్వండి, ఈరోజు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, పనిచేస్తున్నాం. అలాంటిది వచ్చి మా పార్టీ అధ్యక్షుల గురించి అంటే మరి మాకెంత ఆత్మాభిమానం గౌరవం సంబంధించిన సమస్య అండి ఇది. మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలోనే కాదు బీజేపీ లాంటి పార్టీతోటి విపక్షాల్లో సింగిల్ లార్జెస్ట్గా ఆయన పోరాడుతున్నారు ఈరోజు. పోరాడిన నేపథ్యంలో మీరు రెస్పెక్ట్ సంగారెడ్డి వచ్చి తలసాని గారు మాట్లాడిన సందర్భంలో మీరు మాట్లాడానండి. దాని మీద నేను రిప్లైగా ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్థాయిని కూడా నేను గుర్తించడం జరిగింది. అసలు మీరు మీ స్థాయిని మర్చిపోతున్నారు. మీరు ఒక పార్టీ గుర్తింపు గెలిచి ఇంకో పార్టీలో పోయి మీరు మంత్రి అయ్యారు. శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళ అమరులు అయితేనే మీలాంటి వాళ్ళకు మంత్రి పదవులు దక్కాయి మీకు. అంటే అమరులు పాడలేస్తే మీలాంటి ద్రోహులకు మంత్రి పదవులు వచ్చినాయి. ఎవరి పుణ్యం అది మర్చిపోయి మీరు నిజంగా మీకు అంతేగాని రోషం పౌరుషం మా మీద కాదు, మీకు దమ్ము ఉంటే సికింద్రాబాద్ నియోజకవర్గం వదిలి నువ్వు పారిపోయి సనత్ నగర్ లాంటి నియోజకవర్గంలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. అంటే ఎక్కడున్నారు మీరు? ప్రతిస్పందించాడా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు స్పందించారు, మాట్లాడారు. అంటే ఇంత వ్యక్తిగత స్థాయికి దిగజారిపోవటం అంటే వ్యక్తిగతంగా అది ఎక్కడికి దారి తీస్తుంది అంటారు? అంటే దారి ఎక్కడికి తీస్తానేది అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామండి. ఆయన ఎప్పుడైతే రెస్పెక్ట్గా సాంప్రదాయంగా సంస్కారంతో మాట్లాడారో మేము కూడా అదే నీతిలో ఎందుకంటే ఎవరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో వాళ్ళకి అదే లాంగ్వేజ్లో బుద్ధి చెప్పాలని మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. మీరు చూసారు కేటీఆర్ గారు కూడా మమ్మల్ని లుచ్చా లఫంగాలు అని తిడతారు. మళ్ళీ మేము మాట్లాడితే ఏమో వీళ్ళ తెలంగాణ సాంప్రదాయం అది సంస్కారమా అంటారు మమ్మల్ని. మరి మీ సంస్కారం ఎట్టుపోయింది? ఇదేనా మీ ఆత్మగౌరవం అనేది? తెలంగాణ ఆకాంక్ష ఏంది? ఏం కోరుకున్నారు ప్రజలు? మిమ్మల్ని ఇట్లా తిట్టుమని ఇచ్చారా? మీకు తెలంగాణ అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీకు ఈ అధికారం ఎవరన్నారు మీకు? ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి. మీరు అధికారం మీద ఉంది. ఈరోజు మమ్మల్ని కేసులు పెడతలేరా? మా మీద లేనిపోని కేసులు పెట్టి ఈరోజు మమ్మల్ని ఇచ్చేసి మేము తప్పు చేస్తే చేయండి, కానీ మమ్మల్ని మీరు వ్యక్తిగతంగా తిట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీకు కేసులు మీ మీద కూడా ఉన్నాయా? అంటే కొన్ని ఉన్నాయండి, అది నేను డిస్క్లోజ్ చేయలేను. బట్ అంటే సివిల్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. మాకు ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా ఉంది హైదరాబాద్లో, మాదాపూర్లో మాకు ల్యాండ్ ఉంది, ప్లస్ పటాన్చర్లో కూడా మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. దానికి సో మా సివిల్ కేసెస్ చాలా ఎక్కువ దాని మీద ఫైట్ చేస్తాం. అంటే పొలిటికల్ కేసెస్ లేవండి. నేను లీగల్గా బ్యాటిల్గా ఫైట్ చేస్తాను, కానీ పొలిటికల్ కేసెస్ ఎక్కడ కూడా నా మీద లేవండి. ఇవన్నీ మామూలుగా ఆస్తి తగాదాలు అంటే ఒకసారి అంటే ఆస్తి తగాదాలని కాదు, రాజకీయాల్లో వచ్చేసినామంటే ఎన్నో కేసులు వస్తుంటాయి, చేస్తే అన్నిటికీ తట్టుకోవాలి. ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను, ఏదైతే అది అవుతుంది. ఇంకా సో ఇప్పుడు సంగారెడ్డికి మీరు అంటే పిఆర్పీలో పోటీ చేశారు, మంచి ఓటింగ్ కూడా వచ్చిందని చెప్తున్నారు. అంటే మళ్ళీ సంగారెడ్డికి ఇప్పుడు ఉన్నారా రెడీగా? అంటే ఇప్పుడు సంగారెడ్డికి నేను అప్పుడు మళ్ళీ సంగారెడ్డిలో పనిచేస్తుంటే తిరిగి జగ్గారెడ్డి గారు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆయన జరిగినప్పుడు మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, అందరం కలిసి ఐక్యత రాగంతో పనిచేస్తేనే రేపు మనకు విజయం సాధిస్తాం మనము అంటే, అప్పుడు నేను అన్నాను, సార్ నేను మళ్ళీ పటాన్చరు నా సొంత మండలం, నా సొంత ఊరు, నా నియోజకవర్గం అనేది పటాన్చరు సార్, నేను పటాన్చరులో పనిచేస్తానంటే ఓకే గో హెడ్ అన్నారు. పనిచేస్తున్నాను అక్కడ, తప్పకుండా రేపు
పార్టీ అధిష్టానం నన్ను ఏ నిర్ణయం తీసుకుని ఉంటే నేను దానికి కట్టుబడి నేను పార్టీ అధిష్టానం పటాన్ చెరుకు మీరు ఇప్పుడు అంటే ట్రై చేస్తున్నారు. అవునండి. నేను అంటే మీతో పాటు కంటెండర్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు, నా మిత్రులు చాలా మంది ఉన్నారు. మీ మిత్రులేనన్నారు? అందరు నా మిత్రులే. ఒకే పార్టీ? ఒకే పార్టీ. చెప్తున్నారు కానీ నా తోడు మిత్రులే కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను మొన్న ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా చెప్పాను, 4 ఏళ్ల నుంచి అందరం కష్టపడుతున్నాము, ఎవరికైనా టికెట్ ఇవ్వండి, మేము అందరం గెలిపించుకొని తెచ్చే బాధ్యత మా అండర్స్టాండింగ్ వచ్చింది. అందరు ఐక్యత రాగానికి వచ్చాము. సాధారణంగా ఏంటంటే వెంటనే పార్టీలు మారిపోవటం కానీ లేకపోతే ఇండిపెండెంట్గా లేదండి, అట్లా లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్లో ఉన్న సమస్యలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత, ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు ఎవరు ఆయన మీద వ్యతిరేకత, అదంతా చూసిన తర్వాత, అరాచకాలు చూసిన తర్వాత అందరం కూడా ఏకమయ్యాము. రేపు ఈ రాష్ట్రంలో కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ జెండా ఎగరేయాలి అనేది మా మహిపాల్ రెడ్డి గారు ఇంతకుముందు టీడీపీలో ఉన్నారా? లేదండి, ఇంతకుముందు టీడీపీలో ఉండే ఆయన, ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పుడు 9లో మళ్ళీ ఆయన శబ్దం కంటే మళ్ళీ మైనంపల్లి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మళ్ళీ ఆయన టికెట్ వస్తే అప్పుడు 2014లో గెలవడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత ఇంకా పటాన్చెరులో అక్కడ ఆయన చేస్తున్న అవినీతి ఆక్రమాలు కానివ్వండి, అవన్నీ కానివ్వండి, అక్కడ విపరీతంగా ఆయన విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. సో నియోజకవర్గంలో ప్రజలు అక్కడ ఏంటంటే ముఖ్యంగా కాలుష్యం ఒక ముఖ్యమైన సమస్య పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి నుంచి ఉందండి. ఒక చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఈ కాలుష్యాన్ని చూస్తే మరో చెర్నోబిల్ గుర్తొస్తుందని కూడా చెప్పడం జరిగింది ఆయన. సో ఆసియా స్థాయిలోనే పటాన్చెరు నియోజకవర్గం కాలుష్యంలో ఒక చిన్న చూపుగా, అంటే ఆసియా స్థాయిలో ఏదైనా పొల్యూషన్ గురించి డిస్కషన్ జరిగితే అత్యంతంగా పొల్యూషన్ ఈ నియోజకవర్గంని గుర్తింపు తెచ్చిన ఘనత కూడా ఈ పాలకులు అని కూడా చెప్పవచ్చు. డ్యూబియస్ రీజన్స్ అండి. సో అట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. మేము కష్టపడుతున్నాం, మా పార్టీ అధికారంలో వస్తే కానీ మేము ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఎవరు చేసినా రేపు కాలుష్యాన్ని ఫస్ట్ అంటగట్టాలని మా లక్ష్యం అండి. ఇప్పుడు మొన్న అంటే గీతారెడ్డి గారు నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ ప్రకటించలేదు. అవును, అంటే వారు కూడా వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే అట్లాంటిది ఇవన్నీ ఊహాగాన మాటలే అండి. ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, మంత్రిగా చేశారు, ఇప్పుడు పిఎస్సి చైర్మన్గా ఆమె ఉన్నారు. సో అక్కడ గీతారెడ్డి గారు గెలుపు ఆల్మోస్ట్ ఖాయమండి. అక్కడ క్యాండిడేట్ లేరు. మొన్న కూడా అంత టీఆర్ఎస్ ఊపులో ఉండి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా మంచి మెజార్టీతో ఆమె గెలవడం జరిగిందండి ఆమె. సో అంటే అది ఒక స్పెక్యులేషన్ దారి తీసినట్టు, అంతే ఊహాగానాలు మాటలు అండి. ఎప్పుడైతే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తుందండి. ఓకే, ఎందుకంటే మొన్న దామోదర్ గారి మీద కూడా ఇట్లనే బురద జల్లేరు, టీఆర్ఎస్లోకి పోతారు. దామోదర్ రాజు ఎక్కడైతే మేము గెలుపు గుర్రాలు ఉన్నామో, గెలుస్తున్నామో, పార్టీ స్ట్రాంగ్ ఉందో మమ్మల్ని డైల్యూట్ చేయాలన్న ఒక వ్యూహంలోనే భాగం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మా మీద కుట్రలు చేస్తుందండి. కానీ ఒకటండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, మిగతా కొన్ని అన్నారు, అసలు అది బడ్జెట్ చాలదనేటువంటిది విమర్శలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అంటే మేము ఏకాకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే గతంలో కూడా మేము యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ చేసి ఇచ్చాం మేము. దాదాపు దేశంలోనే 64,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అన్ని సహకారాలతో బడ్జెట్ ఇదవుతుంది అంటారా? రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సహకరించాలి. అంటే మా స్పెక్యులేషన్స్ మేము చేసి పెట్టుకున్నాము. మేము అధికారంలో రాగానే దాని ముందు మేము ప్రజల ముందు చెప్తాము, దాన్ని ఎట్లా డివిజన్. మీరు ఒక అంచనాలు వేసుకున్నారా? వేసుకున్నామండి. పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మేనిఫెస్టో కమిటీలో పెట్టినప్పుడు దాని అంచనాలు వేసుకున్నారు. దాని ఎంత అవుతుంది ఏంటనేది మీకు త్వరగా అది కూడా మేము వివరణ ప్రజలకు అందరూ కూడా చెప్తామండి దాని గురించి. ఎక్కువ ఈ సాగునీటి ప్రాజెక్టులది ఏంటంటే సమస్య అంటే మీకు ఇప్పుడు మీరు అన్నారు సింగూరు జలాలు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది. అంటే ఇప్పుడు నేను చెప్తానండి, సింగూరు నుంచి దాదాపు 14 టీఎంసీ నీళ్ళని అర్ధరాత్రి వేళ హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ నుండి తరలిస్తారు. అంటే ఒక జియో లేదు, అధికారంగా ఏమీ లేకుండా కూడా తరలిస్తారు. కానీ కేవలం ఇప్పుడు అన్లెస్ 7 టీఎంసీ నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సింగూరులో. అక్కడ నుంచి మాంజిరా జలాలకి 1 టీఎంసీ నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంటుంది.
అక్కడ ఇయ్యకుండా వీళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతే ఈరోజు ఎడారిగా మారిన పరిస్థితి కూడా మాంజరా జలాలది ఉందంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అధికారంలో వచ్చిన తర్వాతే. ఈరోజు మంజరాలో దాదాపు ఒక 1.5 TMC వాటర్ అనేది ఉంటుండే ఎప్పటికీ. అక్కడ ఉన్న నీళ్ళు కూడా డెడ్ స్టోరేజ్ అది డెడ్ స్టోరేజ్ అండి, డెడ్ స్టోరేజ్ అది 1.5 డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తొలగిపోతున్నారు. అక్కడ దాదాపు నేను అనుకుంటా 30 క్యూబిక్ బిలియన్ మీటర్స్ ఏదో వాటర్ అది ఉంటుంది. ఆ స్టోరేజ్కి మించి ఇప్పుడు మొత్తం పడిపోయి ఎడారిగా మాడిపోయింది, మొత్తం ఎడారిగా మాడిపోయింది. సింగూరు జలాల నుంచి నీళ్ళు తీసుకెళ్ళిపోవడం వల్ల సింగూరు జలాలు నీళ్ళు ఇక్కడ విడుదల చేయలేకపోయారండి. అంటే ఇప్పుడు మీకు సంగారెడ్డికి కానివ్వండి, పటాన్ చెరువుకి కానివ్వండి రావట్లేదా? లేదండి, ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ కూడా అదే. ఫస్ట్ సాగు మిమ్మల్ని దాటుకునే వెళ్తున్నాయి. అవునండి, మమ్మల్ని దాటుకొని ఇక్కడ నగరానికి వస్తున్నాయి నీళ్ళు, కానీ మాకు లోకల్గా ఉన్న వాళ్ళకి మాకు మాత్రం అందట్లేదు ఆ నీళ్ళు. ఇప్పుడు మాంజరా నీళ్ళు అనేది ముఖ్యంగా తాగునీరుగా ఉంటుందండి. సో నగరానికి వస్తున్నాయి ఆ నీళ్ళు, కానీ అక్కడ ఉన్న మాకు సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గ వాళ్ళకు ఆ నీళ్ళు తాగడానికి కృష్ణా థర్డ్ స్టేజ్ కూడా వాళ్ళు కూడా మీకేం ఉపయోగం లేదా? ఉంటుందండి, థర్డ్ స్టేజ్లో ఉంటుంది. కానీ థర్డ్ స్టేజ్లో ఇప్పుడు మీరు చూసారు మిషన్ భాగీరథ ఇంటికి నల్ల నీళ్ళు అన్నారు వీళ్ళు. కానీ మొన్న నివేదన సభలో ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇంజనీరింగ్ చీఫ్తో మాట్లాడా 22,000 గ్రామాలకి ఈరోజు రాత్రికి నీళ్ళు అందిపోయాయి, 1,300 గ్రామాలకే మాత్రం మిగిలినాయి, అది రాబోయే వారం 10 రోజుల్లో చేరుకుంటాయి అంటారు. అంటే మొత్తం 23,300 గ్రామాలకు నీళ్ళు చేరుకుంటాయని ముఖ్యమంత్రి గారు అంటారు. ఇమీడియట్ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటారు అంటే, మేము ఓన్లీ మిషన్ భాగీరథ కింద 46% ఆఫ్ నీటిని మాత్రమే మేము తాగించడం. అంటే 46 మీరు 23,300కి మీరు విలేజెస్ వేసుకుంటే ఆయన వ్యాఖ్యలు 46% అంటే దాదాపు అది 10,000 11,000 వరకు ఇచ్చారన్నట్టు ఆయన చెప్తున్నారు స్పష్టంగా. సో మాకు ఇప్పుడు ఎక్కడొచ్చింది మీరు చెప్పండి ఈ లెక్క ప్రకారం. మిషన్ భగీరథలో వాళ్ళ ఉపయోగం లేదంటారా? ఉపయోగం అనేది ఉంది, కానీ ఈరోజు మిషన్ భగీరథ వల్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లతోటి పబ్బం గడుపుకుంటున్నారు, వాళ్ళకి కమిషన్లు దొరుకుతున్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి, దాదాపు 50,000 కోట్ల అవినీతి కుంభకోణం అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఈ మిషన్ భగీరథ వల్ల ఎవరు లాభపడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు. మళ్ళీ కాంట్రాక్టర్లు ఎవరండి ఈరోజు? ఆంధ్ర కాంట్రాక్టర్. ఈరోజు మీరేమన్నారు, నీళ్ళు నిధులు నియామకాలని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్ళు మన ఉద్యోగాలు మన నియామకాలు ఉంటాయి అన్నారు. కానీ ఈరోజు మీరు చూసారు తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులకు చూస్తే ఈరోజు దాని కాంట్రాక్టర్లు ఎవరండి? ఆంధ్ర నుంచి వచ్చిన. అంటే మళ్ళీ చూస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ప్రత్యేక రాష్ట్రం వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తే వలసవాదులు వెళ్ళిపోతారు అంటే మళ్ళీ వలసవాదులను తెచ్చి పెట్టిన ఘనత ఎవరిది ఈరోజు? టీఆర్ఎస్ పార్టీది, ముఖ్యమంత్రిది కాదా? ఎవరిది ఈరోజు? అంటే ఇప్పుడు మీరు చెప్పే ఆరోపణ ప్రకారం అంటే ఈ టెండరింగ్ విధానం లేకుండానే డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు ఆంధ్ర కాంట్రాక్టర్లకి. అంటే టెండరింగ్ అనేది ఉంది వాళ్ళకు, వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. ఇప్పుడు బాల్ టు బాల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. వాళ్ళ యంత్రాంగం వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆన్లైన్ సిస్టంలో ఎవరికి ఎట్లా కోట్ చేసుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఫస్ట్. సో ఈరోజు ఎవరికి ఇచ్చారు? మళ్ళీ తీసుకెళ్ళి అదే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కాంట్రాక్టర్కి వాళ్ళు అప్పచెప్పారంటే సో సింపుల్. వాళ్ళు సో అంటే విధానాలు వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు. యంత్రాంగాన్ని వాళ్ళ అనుకూలంగా ఎట్లా మార్చుకోవాలో అట్లా మార్చుకుంటారు ఈ ప్రభుత్వం. ఇంకోటంటే ఫైమ్ గారు, మీరు బేసిక్గా అంటే ఒక మైనారిటీ వర్గానికి చెందినవారు. ఇటీవల మనం చూస్తున్నాం ఎంఐఎం ఎవరైతే మైనార్టీల హక్కుల కోసం, మైనార్టీల అభ్యున్నతి కోసం ఛాంపియన్గా చెప్పుకోబడే ఎంఐఎం కేసీఆర్ గారికి టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు అంటే ఓపెన్గానే చెప్పారు అది. మరోవైపు ఏమో టీఆర్ఎస్ బీజేపీతో ఒకటి ఉన్నది. బట్ ఎంఐఎం కూడా బీజేపీకి కొంత అనుకూలంగా ఉంది అనేది జాతీయ స్థాయిలో ఒక మాట వినపడుతుంది. అంటే ఒక మైనార్టీ నేతగా ఎంఐఎం వెళ్తున్న దారి కరెక్ట్ అని అంటారా? లేదండి, ఎంఐఎం వారు ఎప్పుడు కూడా వాళ్ళ విధానాలు ఏముంటాయంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళతో జతకట్టాలని వాళ్ళ ఎయిమ్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే టీఆర్ఎస్ పార్టీతో అధికారంలో వస్తారు. అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా స్పష్టంగా చెప్తారు,
ఎంఐఎం పార్టీతో మాకు పొత్తు ఉంటుంది, ఎంఐఎం పార్టీతో మాకు సపోర్ట్ అంటారు. దానికి ఎక్కడ కూడా ఈరోజు అసద్ గారు మీరు చూశారు 12% మైనార్టీ రిజర్వేషన్ అయితే గిరిజనులు వాళ్ళు అంటారు, దళితులు అంటారు, ముస్లిమ్స్ అంటారు. ఎంఐఎం పార్టీ మళ్ళీ అసద్ గారు ఒక విషయం మర్చిపోతున్నారు. 12% రిజర్వేషన్స్ అనేది ఏ కోణంలో వస్తాయి ఈ రాష్ట్రానికి చెప్పండి మీరు? 50% అబోవ్ పోతే ఒక 50% అబోవ్ పోతే ఈరోజు రిజర్వేషన్ వర్తించేయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, పార్లమెంట్లో కానీ తెలిసింది. అంటే ఈ 12% రిజర్వేషన్ కావాలంటే 9th షెడ్యూల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద పార్లమెంట్ అయితేనే 12% రిజర్వేషన్స్. ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ గారు ట్రిపుల్ తలాక్ మీద మాట్లాడతారు, మిగతా ఇష్యూస్ లించింగ్ మీద మాట్లాడతారు, అన్ని విషయాల మీద మాట్లాడతారు. ఎందుకు 12% రిజర్వేషన్ గురించి ఏ రోజు కూడా మోడీ గారు అగేన్స్ట్ మాట్లాడారు? ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఎందుకు అసెంబ్లీలో మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారని కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. మీరు కేవలం ఓట్ బ్యాంకు తోటి ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే చదువుకున్న ముస్లిం యువకులు ఉంటారో వాళ్ళ అసెంబ్లీలో కూర్చోవద్దనే వీళ్ళ ఒక కుట్ర, ఎంఐఎం చేస్తున్న కుట్ర ప్రభుత్వాలతో కలిసి. ఎందుకంటే ఎక్కువ మంది కాకూడదు అనేది. అవునండి. ఇప్పుడు నేను చెప్తాను, నేను కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైనా డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, ఒక అడ్వకేట్ కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకున్న వ్యక్తి వచ్చి అసెంబ్లీలో కూర్చొని తెలుగులో మాట్లాడి ఈరోజు మైనార్టీస్ నుంచి ప్రశ్నిస్తే ఇదే ఎంఐఎం గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి. అంటే ఇతర జిల్లాల నుంచి ఎవరు కూడా రావద్దు, ఈ అసెంబ్లీలో కూర్చోవద్దు, చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా రావద్దు, మా ప్రాబల్యం అనేది తగ్గొద్దు అనే నేపథ్యంలోనే ఈరోజు వీళ్ళు ఒక అగెన్స్ట్గా, సొసైటీలో అగెన్స్ట్గా మాట్లాడడం జరుగుతుంది. మైనార్టీ మనోభావాలను వీళ్ళు దెబ్బతీస్తున్నారు, ఎవరు తీయడే అవసరం లేదు. ఈయన ఎప్పుడైతే అమిత్ షా గారు అక్కడ అధికారంలో వచ్చారో, మోడీ గారు అధికారంలో వచ్చారో, అమిత్ షాతో జతగట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 100%. మీరు చూడండి, ఆయన లక్ష్యం ఏమంటారు? ఈ దేశంలో ఎక్కడెళ్ళినా నా ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటాడు. అంటే నాట్ బీజేపీ. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే నేను జతగట్టినట్ట కాదా అండి మీరు చెప్పండి ఈరోజు? సో ఆ విధంగా అంటే ఎంఐఎం పందా కరెక్ట్ కాదంటారు? కాదండి. వాళ్ళు అంటే మీరు కాంగ్రెస్ వాదిగా కాదు, నేను అనేది ఒక మైనారిటీ నేతగా, ఒక మైనారిటీల అభ్యున్నతిని కాంక్షించే వ్యక్తిగా ఎంఐఎం వాళ్ళు నిజమైనటువంటి కృషి చేయట్లేదంటారా మైనారిటీల అభ్యున్నతికి? చేయట్లేదండి. ఓన్లీ ఓల్డ్ సిటీ వరకు వాళ్ళు చేసుకొని వాళ్ళ పబ్బం గడుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి నిజంగా అంతగానే ప్రేమ ఉంటే ఈ దేశంలో ఎంఐఎం పార్టీ ఎంతోమంది వెనుక, ఇప్పుడు సచార్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందండి? ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వర్గాల్లో మైనార్టీ వర్గం అన్నారు. ఈరోజు మీకు సొంతంగా కాలేజీలు ఉన్నాయి, మీకు మెడిసిన్ కాలేజ్ ఉంది, మీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎంబీఏ కాలేజ్ ఉంది. ఎంతమందికి మీరు ఉచితంగా విద్య అందిస్తున్నారు చెప్పండి. మీకు ఈ సమాజంలో దమ్ము ఉంటే మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంఐఎం పార్టీగా మీరు చెప్తున్నారు కదా, రిలీజ్ చేయండి. ఎంతమంది ఈరోజు ముస్లిమ్స్ యువకుల పరిస్థితి ఏముందండి ఈరోజు చూస్తున్నారు మీరు. ఓల్డ్ సిటీకి వెళ్ళండి, మిగతా కొన్ని జిల్లాలో కూడా వెళ్తే నైట్ 12-2 వరకు గప్పాలు చెప్పుకోవడము, లేదా పొద్దున 10-1 గంటకు లేవడము, లేదా కొంతమంది నిజంగా వాళ్ళండి ఈ బండిలు పంచర్ షాపులు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, సమాజంలో వాళ్ళు గుర్తింపు లేని వాళ్ళు పంచర్ షాపులు చెప్పడం జరిగిందండి. అలాంటి వ్యక్తులను మీరు ఏమాత్రం మీరు ఎంకరేజ్ చేశారు ఒక విషయం చూపించండి మీరు. అంటే దే కన్ఫైన్ టు ది ఓల్డ్ సిటీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీరు నిజంగానే అనుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయండి. మీకు సొంతంగా కాలేజీలు ఉన్నాయి, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరు ఓడించలేరు అంటున్నారు, మళ్ళీ మీకు భయం ఎందుకండి? అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లిటరసీ రేట్ మీరు ఇది చేయండి, మీరు చదివించండి. మీరు పైపు గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది మీకు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి జరిగిన మేలేంటి, ఏం జరగాల్సిన అవసరం ఉందంటారు? అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ అనే రాష్ట్రం వెనుకకు నెట్టేయబడ్డది పాలకుల వల్ల. అంటే మీరు కేవలం రాజకీయాల పరంగా కాదు నేను అడిగేది. అంటే మీకు టీఆర్ఎస్ పడదు కాబట్టి, టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం తెలంగాణ వెనకబడిపోయిందని కాదు. అంటే మీరు ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, నిజంగా తెలంగాణకి మేలు జరగలేదంటారా? లేదు, జరగలేదండి. అనుకున్న స్థాయిలో జరగలేదు. ఎందుకు జరగలేదంటే నేను చెప్తాను. ఈరోజు మీకు రైతుల ఆత్మహత్య సమస్యలో ఈ రాష్ట్రం ఈరోజు రెండో స్థానంలో ఉంది. ఎన్సీబీఆర్ మేము చెప్పట్లేదు, ఎవరం ఇది, నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈ రాష్ట్రం ఈరోజు రైతుల ఆత్మహత్య స్థానంలో రెండో స్థానంలో ఉంది. మహిళల అపహరణలో రెండో స్థానంలో ఉంది.
సౌత్లో లిక్కర్ ఏదైతే మద్యం కొనుగోలు ఏదైతే ఎక్సైజ్ డ్యూటీలో మొదటి స్థానంలో అమ్మకాల్లో. సో ఇలాంటివి చూస్తుంటే మనం అనుకుంది ఏంటి, మనం ఈ రాష్ట్రం సొంతంగా ఏర్పడితే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నారు. మన పిల్లలకు కానివ్వండి, యువకులు కానివ్వండి, పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఈరోజు మీరు అంటున్నారు, ఇప్పుడు నేను విమర్శిస్తున్నాను నేను ప్రభుత్వానికి, నేను ఎక్కడ కూడా విమర్శించాను. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి యువకులకు చెప్పండి మీరు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతమంది, కొన్ని నోటిఫికేషన్స్ వేశారు కదా. అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వేశారండి వీళ్ళు? ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఆ టీఎస్పీఎస్సీలోనే 19 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అధికార శాఖ చెప్పింది, మేము ఎవరం చెప్పలేదు. ఆర్థిక శాఖ వాళ్ళ అధికారంగా చెప్పినారు. 19 లక్షల మంది ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ నిరుద్యోగాలు పెట్టుకుంటే 19 lakh మెంబర్స్ దానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ దురదృష్టం ఏంటంటే ఆ టీఎస్పీఎస్సీలోనే 300 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఓకే. సో ఇలాంటి సమస్యలు సార్. ఇంకోటి చెప్తా సార్, నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 4637 పాఠశాలను మూసేశారు. 10 లక్షల మంది విద్యార్థులు బడులకు దూరం అవుతున్నారు సార్. ఎవరు పుణ్యం ఇది? ఈరోజు మనం అనుకుంది ఏంది, ఈరోజు లిటరసీ విలీనం చేసినట్టున్నారు కదా కొన్ని పాఠశాలలని. లేదు, వాళ్ళ అధికార శాఖనే చెప్తుంది సార్ ఇది. వాళ్ళ అధికార శాఖ ఏమంటుందంటే, మేము చెప్పింది కాదు, మొన్న బడ్జెట్ సెషన్లో వాళ్ళు ఇచ్చిన లెక్కలే. ఇప్పుడు వెనుకబడ్డదంటే దీనికి కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంది, నేను నిజాయితీగా చెప్తున్నాను సార్. నేను పాఠశాలలు మూసేసారు. 434 ప్రైవేటు జూనియర్ కళాశాలలు అంటే నంబర్లు కరెక్ట్గా చెప్తున్నారు అంటే సుమారు బాగా స్టడీ చేశాను సార్ నేను. అంటే మీరు అధికార ప్రతినిధి కాబట్టి చెప్పాలని కాదు సార్, మీరు అడిగినందుకు నిజం చెప్పమంటే నేను నిజాలు చెప్తున్నా ఈరోజు మీకు. 200 వరకు ఫార్మసీ డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలలో బాగా పెట్టినట్టున్నారు. ఒకటి వాళ్ళు గురుకుల పాఠశాలలో ఒకటి చేశారు, కానీ కేజీ టు పీజీ విద్య అన్నారు. జిల్లాకు ఒక నూతన యూనివర్సిటీలు అన్నారు. ఈరోజు 31 జిల్లాలన్నీ ఎక్కడ వచ్చినాయి? మైనారిటీ వెల్ఫేర్కి బాగా బడ్జెట్ నిధులు కేటాయించారు కదా. అంటే బడ్జెట్కి కేటాయించారు కరెక్టే, నేను దాన్ని ఒప్పుకుంటా. కానీ 12% రిజర్వేషన్ వస్తే ఎంతమంది మైనారిటీ కుర్రోళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్, ఇంకా ఎంతమందికి అవకాశాలు దొరికేవి సార్? ఈరోజు మీరు మైనారిటీలకని ఏం చేస్తారు? రంజాన్ పండుగ వస్తే మటన్ బిర్యానీ, బట్టలు పంచితే మాకు మైనారిటీలో పట్టు వచ్చేసింది అనుకుంటారు. ఈరోజు ముస్లిమ్స్ అందరూ కూడా మైనారిటీస్ కోరుకునేది మటన్ బిర్యానీ, బట్టలు కాదండి కోరుకునేది, ఆత్మాభిమానం. వాళ్ళు సామాజికంలో వెనుకబడ్డ వర్గాలుగా గుర్తించారు. వాళ్ళకు మీరు ఆర్థికంగా కానివ్వండి, సామాజికంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా పనిచేయండి. షాదీ ముబారక్ మంచి స్కీమ్ కాదంటారా? షాదీ ముబారక్ మంచి స్కీమే, కానీ ఎంతమందికి అది అందుతుందండి? మీరు ఇప్పుడు మా ఇంట్లో నేను ఉన్నానండి, ఎగ్జాంపుల్, మేము 3 అన్నదమ్ములు ఉన్నాం మేము. సో మా 3 అన్నదమ్ముల్లో సిస్టర్స్ అని ఇంటికి ఒక్కళ్ళే ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు. ఇంటికి ఒక్కళ్ళకి ఇస్తే ఇంక అందరికి న్యాయం జరిగినట్టు అండి అది. సో ఎంతమందికి దానివల్ల ఉపయోగం అవుతున్నది? నో డౌట్ మంచి స్కీమే మీరు తెచ్చారు, ప్రజలకు అది అందుబాటులో వస్తుంది, హర్షిస్తున్నారు అంటున్నారు, మేము ఒప్పుకుంటాం. సో మీరు అనేది ఏంటంటే కీలకమైనటువంటిది 12% రిజర్వేషన్, ఫీజు రీఎంబర్స్మెంట్. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మొన్న నివేదన సభలో చెప్తున్నారు, దేశంలో ఎవరు ఈ విధంగా 4,000 కోట్ల రూపాయలు నేను మైనారిటీ సంక్షేమానికి ఒక రాష్ట్రం నుంచే నేను ఇచ్చిన అంటున్నారు. ఖర్చు పెట్టింది ఎంత సార్ మీరు? అంటే అలాట్మెంట్కి ఖర్చుకి చాలా తేడా ఉందా? చాలా తేడా ఉంది. మీరు చూసుకోండి, బడ్జెట్ సమావేశాలు 14 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే సార్, నా అంచనాల ప్రకారం 6.5 లక్షల కోట్ల బడ్జెట్లో 6 కోట్ల, వీళ్ళు 4 కోట్ల రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టి 2,000 కోట్లు. అంటే మీరు అనేది 5 బడ్జెట్లు కలిపి, 5 బడ్జెట్లు కలిపి 6.5 లక్షల్లో ఎంత ఖర్చు పెట్టారంటారు? 4 కోట్లు అంటున్నారు కదా సార్, 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందంటే వీళ్ళు ఖర్చు పెట్టింది సుమారు 2,000 కోట్ల రూపాయలే సార్. అంటే ఈ 5 ఏళ్లలో? 5 ఏళ్లలో. ఆర్ యు షూర్? 101% సార్. నా లెక్కలు ఉన్నాయి, మీకు చూపించగలుగుతాను. అంతెందుకు సార్, చిన్న అంశం చెప్తా మీకు. దళితుల మీద ప్రేమ అంటారు కదా సార్ వీళ్ళు. దళితులకు మేము ఈరోజు 3 ఎకరాల భూమి ఇస్తున్నాము, దళిత సంక్షేమానికి అంటున్నారు. దళితుల ఒక కమ్యూనిటీ హాల్కి, ఎస్సీ కమ్యూనిటీ హాల్కి, అంబేద్కర్ భవనాలకి ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో 130 కోట్లు నిధులు కేటాయిస్తే 2 కోట్లు సార్ వీళ్ళు ఖర్చు పెట్టింది. 128 కోట్లు ఏమైనాయి మళ్ళీ ఈరోజు? అంత వ్యత్యాసం ఉందా? 100%. నేను చెప్పి వీళ్ళ ఆర్థిక శాఖల నుంచి వచ్చినాయి సార్ ఇవి లెక్కలు. అంటే మీరు కాంగ్రెస్ ఆర్టీ యాక్ట్ బట్టి తెప్పించుకుంటున్నారా? 100%. నాకు కొన్ని యంత్రాంగాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నేను చురుగ్గా నాతో కొంతమంది పనిచేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీరు అధికార ప్రతినిధి కాబట్టి మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం కేటాయిస్తూ ఉంటానండి నేను. ఓకే. సో దీనికి నేను ప్రశ్నించడం అని కాదు,
మీరు ఏం చేస్తున్నారు, మీరు అన్నది ఏంది, చేస్తుంది ఏంది అనేది నేను చూపించాలనుకుంటున్నాను ప్రజలకు. స్పష్టంగా ప్రజలకు ఈరోజు జరుగుతుంది ఏంది, మనం అనుకుంది ఏంది అనేది నేను ఈరోజు ప్రజలకు చూపించాలనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు తెలంగాణకి జరిగిన మేలు ఏమి లేదంటారా? అంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఒకటి నేను చెప్తాను సార్. ఈయన పెద్దగా పోయి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా కేంద్రానికి పోయి ఏదో అడిగి తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచింది లేదు. విభజన చట్టం నుంచి మీరు చూసారు, బైఫర్కేషన్ ఆఫ్ నియోజకవర్గం, బైఫర్కేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేది దాని మీద ఒకటి దృష్టి పెట్టారు, కానీ దేని మీద కూడా దృష్టి పెట్టారు. మొన్న ముందస్తు ఎన్నికల్లో కూడా పోతే ఆ మోడీ గారు కాళ్ళు మొక్కించుకొని ఏం చేసిర్రో ఏమో, కానీ ఆ జోనల్ వ్యవస్థ మీద ఒకటి ఫైల్ మీద సంతకం చేసి తెచ్చని గొప్పలు చెప్పుకుంటున్నారు. అది కూడా మళ్ళీ ఎప్పటి వరకు జోనల్స్ అనేది ఎట్లా డివైడ్ చేసిర్రంటే రాష్ట్రంగా చేసుకొని ఓట్ బ్యాంక్ కోసం ఆయన ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పుకోవడానికి కోసం, ఆయన ప్రజలకు వెళ్ళడానికి కోసం అది చేసుకున్న ఒప్పందం అండి ఆయన జోనల్ మీద కూడా. సో అంటే ప్రత్యేకంగా రాష్ట్రానికి తెచ్చింది నిధులు కానీ ఏమి కానీ ఒక్కటి చెప్పండి నాకు, ఏం చేసిండే అంటే రాష్ట్రానికి నోట్ల రద్దు అయితే ఫస్ట్ పోయి దేశంలో ఏ ముఖ్యమంత్రి సమర్థించాడు, మన ముఖ్యమంత్రి గారు పోయి మోడీ గారి పాలన భేష్ సబాష్ అని పోయి ఆయనని సమర్థిస్తారు. జిఎస్టీ బిల్ వస్తే కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలు వస్తే అనుకూలంగా బీజేపీకి ఓటేస్తారు, ఎన్డీఏ ప్రభుత్వానికి. అంతేందుకు మొన్నటి వరకు అధికార పక్షంగా ఉన్న వీళ్ళు మొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దానికి ఎన్నికలు వస్తే దానికి అనుకూలంగా ఓటేసి ఈరోజు మిత్రపక్షంగా ఏర్పడేది వీళ్ళు. సో ఎక్కడ మేలు జరుగుతుంది మీరు చూపించండి రాష్ట్రానికి. అంటే అనుకున్న మేర నిధులు రాబట్టుకోలేకపోయారు, ఎక్కడ వచ్చాయి. కానీ బీజేపీ వాళ్ళు క్లైమ్ ఏంటంటే మేము చాలా ఇచ్చాము, దాన్ని చూపించే రేపొద్దున మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు. వాళ్ళే చెప్పలేకపోతున్నారు కదా, ఎంత ఇచ్చారో దేనికి ఇచ్చారు ఏందనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. బీజేపీ లీడర్ల వాళ్ళ నాయకుల దగ్గర ఈరోజు సమాధానం లేదు అది ఏమి ఇచ్చారని. నేను ఈరోజు ప్రశ్నిస్తాను, మీరే అన్నారు మోడీ గారు ప్రధానమంత్రి అయితే యువకులకు ఉద్యోగాలు వస్తాయి, 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని. ఎంతమందికి వచ్చాయి? దేశంలోని 4 నుంచి 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి వచ్చాయి చూపించండి. బీజేపీ ఇక్కడ సొంతంగా గెలిచే అవకాశం లేదంటారు. 100 వాళ్ళ అసలు 119 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్లు ఉంటే గొప్ప అండి వాళ్ళకు. అసలు ఎక్కడ వాళ్ళకి ఎవరున్నారు బలం చూపిమనండి వాళ్ళకు. ఈరోజు మళ్ళీ వాళ్ళ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ గెలుస్తారా లేదా అనే ఆలోచనలకు వాళ్ళే రావడం జరిగింది ఈరోజు. సో ఇది ఏంటంటే కేవలం కేసీఆర్ గారు ఆయనతో జత కలిసి ఎంఐఎంతో నేను ఈ ముందొస్తే ఎన్నికలు పోతే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటా, రేపు మళ్ళీ భవిష్యత్తులో ఏదైతే లోక్సభ ఎన్నికలు వస్తే అప్పుడు నేను మీతో జత కడతా అని ఒప్పించుకున్న ఒప్పందం మీ ముఖ్యమంత్రి గారు ఆడుతున్న ఒక నాటకం. ప్రజలని మభ్యపెడుతున్నారు ఇలాంటి చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారు ఒక బ్రాండింగ్ అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ అనగానే కేసీఆర్ గారు, అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది అటువంటిది ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ గారిని చూసి ఓట్లేస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. కానీ కాంగ్రెస్ వచ్చేటప్పటికి చాలామంది ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా అవసరమైతే కోమటిరెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, ఇంతమంది ఉన్నారు. అంటే ఇటువంటి ఒక ఫేస్ అనేది లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి లోటు లేదంటారా? సార్ ఇక్కడ ఫేస్ అని కాదు సార్ ముఖ్యం. మాకు ప్రజలు ఎప్పుడు కూడా బ్రహ్మరథం ఇలాంటి ఎన్నో ఎలక్షన్స్ కానివ్వండి, ఈరోజు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, వందలాది ఎలక్షన్లు కొట్లాడింది. మాకు ఫేస్ కాదు, పార్టీ విధి విధానాలు ముఖ్యము. ఈరోజు మీరు అంటారు మా దగ్గర ఎంతోమంది ముఖ్యమంత్రి, ఇది ప్రజాస్వామ్యం, దట్ ఈస్ డెమోక్రసీ ఇన్ అవర్ పార్టీ. ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు. టీఆర్ఎస్ పార్టీలో మీరు చెప్పండి హరీష్ రావు గారికి ఇస్తారా? అంటే మీ లోపమే మీ బలం అంటారా? 110% ప్రజలకు తెలుసు, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించాలనుకుంటారు, గెలిపిస్తారు కూడా. మీరు చూడండి, రేపొద్దున ఇటీవల మనం చూసామండి, కేవలం కమిటీలు వేస్తేనే పెద్ద ఎత్తున అంతర్గత సంక్షోభం లాంటిది వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా కుంతియా గారి మీదనే, అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, అంటే లెట్ మీ కంప్లీట్ అండి, కుంతియా గారి మీదనే ఆయన విమర్శలు ఎక్కువ పెట్టారు. రేపొద్దున ప్రజలు నిజంగా మీకు పట్టం కట్టితే అంటే కీచులాటలు, పదవుల కోసం గొడవలు, ఢిల్లీ పోవటం రావటం ఇవన్నీ జరగవని గ్యారంటీ ఏముంది? అంటే ఒకటి సార్, ఈ అసంతృప్తి అనేది అన్ని పార్టీల్లో ఉంటాయి, రాజకీయ పార్టీలు. దేశంలో మా ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉంది అనేది కాదు. మీరు చూసారు, అధికార పార్టీ మొన్న 105 టికెట్లు డిక్లేర్ చేస్తే ఎంతమంది అసమ్మతి సెగలు అంటుకున్నాయో మనం అందరం చూస్తున్నాం. సో పదవులు అనేది కొంతమంది ఆశిస్తారు, సంతృప్తి పరుస్తారు, కొంతమంది అసంతృప్తిగా ఉంటారు. కానీ
ఈరోజు నాయకులు కూడా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? సామాజిక కోణంలో మనకు ఎట్లా అవకాశాలు వస్తున్నాయి, ఎవరికి ఎలా అవకాశాలు ఇస్తున్నాయో దాని కోణంలో ఆలోచించాలి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం రాలేదు, ఆయన ఏదో అసహనంగా ఉన్నామంటున్నారు. ఆయనను మేము షోకాస్ నోటీస్ ఇచ్చినాం, ఆయన కూడా రిప్లై చేయడం జరిగింది. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోతున్నారు. ఆయన కుటుంబం నుంచి, ఆయన ఇంటి నుంచే వాళ్ళ అన్నను పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కూడా మేము నియమించడం జరిగింది మళ్ళీ ఈరోజు. సో మళ్ళీ మేనిఫెస్టో కమిటీలో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. సో ఆయన ప్రాతినిధ్యం ఇస్తున్నాం, ఇయ్యలేదని ఎక్కడ కూడా కాదు. సో ఆయనకి ఏమైనా అంతర్గతంగా ఏమైనా చెప్పాలనుకుంటే పార్టీ అధిష్టానం ఉంది, కుంతియా గారు ఉన్నారు, పీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఆయనకు నిజంగా బాధ కలుగుతుంది ఏదంటే వచ్చి ఆయన డిస్కస్ చేసి, కానీ ఇలా బహిర్గతం చేసి ఇలా పార్టీని ఇబ్బంది చేసే పరిస్థితులు చేస్తే మాత్రం అది సరైన సాంప్రదాయం కాదని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు అసంతృప్తి అనేది రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఒక్కట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబం, మేము ముందే చెప్పాను, ఈ కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఎదుర్కొంటాము. రేపు ఇదే ఢిల్లీకి వెళ్ళి మా కుటుంబంలో ఇలా జరుగుతుందని కూడా మేము మా అధ్యక్షుడితో మేము కూర్చొని చర్చ, ఎందుకంటే మా అధ్యక్షుడు గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, మీకేమైనా సమస్య ఉంటే మీరు ఢిల్లీ రండి, నా దగ్గర రండి, చర్చించండి, కానీ మీరు ఎవరు కూడా వెళ్ళి ఈ యొక్క ప్రెస్ మీడియా ముందు వెళ్ళి పార్టీని ఇబ్బంది పరిస్థితులు పెట్టొద్దు, అలా ఎవరన్నా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అలాంటి నేపథ్యంలో మనం అందరం కూడా నాయకులు ఈరోజు మనం ఏం ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా మనం గద్దె దించాలి, ఈ ప్రభుత్వంతో ఎలా విముక్తి పొందాలని ఆలోచన చేసుకొని ఐక్యత రాగంతో వచ్చి ఇప్పటికే వచ్చాము, రాలేదని కాదు, వచ్చేసాము. రేపు తప్పకుండా మేమందరం ఏకమవుతాము. మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఢిల్లీ రాహుల్ గాంధీ గారికి ఆ నిర్ణయం వదిలేసాం, అధిష్టానానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అందరం, ఆయన అధ్యక్షతన కెప్టెన్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నాము. రేపు భవిష్యత్తులో కూడా చేస్తాం. ఈ పార్టీ కష్టకాలంలో మేము కాపాడుకుంటాము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ జెండా ఎగరేయడమే మా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి లక్ష్యం అండి. ఈరోజు మాకు అంటే ఉత్తమ్ గారిలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటంటే, అంటే నేను జనరల్గా ఒకటండి, ఆయనను చూసినది ఈజ్ అ వెరీ జెంటిల్మెన్ అండి. జెంటిల్మెన్, సిన్సియర్. ఈజ్ నాట్ లైక్ ఏదైనా చెప్తే ఈజీ తీసుకునే వ్యక్తి కాదండి. నేను మీరు ఏదైనా చెప్తే వింటారు, మీకు ఏమైనా సమస్య ఉంటే దాన్ని కూర్చోబెట్టి సమస్యను కూడా దాన్ని పరిష్కారం చేస్తారు. ఈజ్ అ జెంటిల్మెన్, ట్రూలీ జెంటిల్మెన్. ఎందుకంటే ఆయన ఆర్మీలో దేశానికోసం పోరాడి వచ్చారు. ఆయనకు ఒక క్రమశిక్షణ ఉంది, పార్టీని కష్టపడే తత్వం ఆయనలో ఉంది. గత 4 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఎండనక వాననక రాత్రి పగలు ఆయన ఎక్కడ మీటింగ్లు ఉన్న కార్యకర్తలకు సమస్యలు వచ్చినా, ఎవరు పిలిచినా, సభలు పెట్టినా ఆయన స్పందించారు, వెళ్ళారు. అంతేందుకు బస్సు యాత్ర మేము దాదాపు 35-40 నియోజకవర్గాల్లో తిరిగితే ఎండాకాలంలో కూడా ఆయన ఒక పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని తపనతోటే ఆయన పనిచేశారు. కానీ ఆయన స్వార్థం గురించి ఏ రోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేదండి ఆయన. సో అంటే మీకు బాగా ప్రోత్సాహం నాకే కాదు, యువకులకు అందరికీ కూడా, పార్టీలో అన్ని వర్గాల వరకు యువకులకు అందరికీ ప్రోత్సాహం ఉంది. ఆయన ఒక సిన్సియారిటీ, జెంటిల్మెన్, కెప్టెన్ అని ఒప్పుకోవచ్చండి ఆయన ఉన్న లక్షణాలు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో సోనియా గాంధీ గారు కూడా వచ్చి, అవునండి, అదొకటి చేస్తారండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలకే అడిగాం మేము, సోనియా గాంధీ గారు కూడా ఒక ప్రచారం కావాలి తెలంగాణలో. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చి వెళ్ళారు, సోనియా గాంధీ గారు కూడా రావాలన్నట్టు ఒక డిమాండ్ ప్రధానంగా మా ఇన్ఛార్జ్ కుంతియా గారితో చెప్పాము. అక్కడ ఏఐసిసి కూడా పంపించాము, దాని మీద పరిశీలిస్తున్నారు. ఆ త్వరలోనే మళ్ళీ సోనియా గాంధీ గారు కూడా ఒకటి డేట్స్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం నేతలు అంటే చంద్రబాబు గారు కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ ప్రచారం చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ప్రజల అభిప్రాయం మేరకి పొత్తు అనేది ఒకటి ఖరారు అవుతుంది. ప్రజా తెలంగాణ పొత్తు కానీ మేము అనుకుంటున్నాము. సో ఈ పొత్తు ఖరారైన తర్వాత వీళ్ళకి కామన్గా ఒక కమిటీ కానివ్వండి, పొత్తులో సంబంధించి కామన్గా ఒక కమిటీ, సమన్వయ కమిటీ కానివ్వండి, ప్రచార కమిటీ కానివ్వండి, సమన్వయంగా వేసుకున్నప్పుడు డెఫినెట్లీ అది రేపు పార్టీల అంతర్గతంగా కూర్చొని వాళ్ళు ఒక స్ట్రాటజీ కానివ్వండి, వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రజలు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. అంటే క్యాంపెయినింగ్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయండి. ఓకే. తర్వాత ఇంకోటి అండి, అంటే మీరు తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత సబ్సిక్వెంట్గా నవ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే ఈ మీ జర్నీ 14 సంవత్సరాలు అన్నారు. ఈ 14 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి? అంటే సంతోషపరిచినవి, అరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిన సంఘటనలు ఏంటి?
అంటే రాజకీయాల్లో ఎందుకు వచ్చానని నేను ఎప్పుడు కూడా బాధపడలేదండి. పడలేదా? నేను పడలేదు. ఓడిపోయినా నేను బాధపడలేదు, నేను ఇది బాధపడలేదు. కానీ ఈ రాజకీయాల్లో వచ్చినాక మనిషి మీద ఏదైతే ఈర్ష్య పెంచుకుంటున్నారో ఒకరి మీద ఒకటి, అది నాకు ఎప్పుడు కూడా బాధ. రాజకీయాలు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీల వల్ల వ్యక్తుల మధ్య ఈర్ష్యలు పెరిగిపోతాయండి. మనం ఎంతసేపు ఎదుగుతూ ఉంటే మన మీద ఒకటి ఈర్ష్య అనేది మనిషికి వస్తుందని నేను విత్ ఇన్ ద పార్టీ అవుట్ సైడ్ ద పార్టీ కూడా నేను చూస్తున్నాను. అన్ని పార్టీలలో ఉంది ఇది. నాతో ఇతర పార్టీ మిత్రులు కూడా నాతో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తారు. మనం ఎంత ఎదుగుతుంటే మన వెనక క్రిటిక్స్ కానివ్వండి, ఈర్ష్య కానీ మనకి పెరిగిపోతుంది. సమాజంలో అనేది చేంజ్ రావాలి అన్నట్టు తప్పదు. కానీ ఒక సన్నివేశం నాకు ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ టర్న్ ఫోర్స్ అంటారు. అంటే స్నేహితులే శత్రువులే పరిస్థితి రాజకీయాల్లో ఉంటుంది అనుకుంటా. అంటే ఎప్పుడు రాజకీయాల్లో ఎవరెవరికి శత్రువులు అవుతారు, ఎవరెవరు మిత్రులు అవుతారు మనం చెప్పలేము పరిస్థితి అండి. ఈరోజు ఒకటైతే నేర్చుకున్నాను నేను, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని నాకు కన్ఫర్మ్ అయిపోయిందండి. అంటే ఒకటి నేను 2000 మీకు మీరే దాని అంటే ఇందాక చెప్పిన దానికి జగ్గారెడ్డి గారు మీరు ఒకప్పుడు బద్ద శత్రువులు, ఇప్పుడు పార్టీకి కట్టుబడి ఉన్నాం కదండి. ఆయన వీఆర్ వన్ ఫ్యామిలీ ఇప్పుడు. సో ఫ్యామిలీలో ఇప్పుడు మేము జగ్గారెడ్డి గారు కమ్యూనల్గా ఉంటాడా లేకపోతే ఏంటి ఆయన? అంటే అప్పుడు అంటే కమ్యూనల్గా అంటే నేనైతే అప్పుడు టీడీపీలో ఉండే అండి. అప్పుడు అట్లాంటి దుష్ప్రచారాలు జరిగాయి. కానీ నేను ఇప్పుడు పార్టీలో వచ్చాక ఆయన అందరితో అన్ని వర్గాల వాళ్ళని కలుపుకు వెళ్ళాలి, అందరు చురుగ్గా మంచిగా ఉండాలి. పబ్లిక్ లీడర్ అండి, మాస్ లీడర్, దాని గురించి నేను ఒప్పుకుంటాను. నేను అలాంటి ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఏదైనా ఉంటే ఇతర పార్టీ వాళ్ళు ఓటమి భయంతో ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మేము కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. మంచి పద్ధతి కాదు ఇది. మనం ఈ సమాజంలో ఉన్నాము, ప్లస్ మేము ఉన్నది కూడా ఒక సెక్యులర్ పార్టీలో పనిచేస్తున్నాం. సో సెక్యులర్ భావాలతోటే మేము అందరం ముందుకు వెళ్తామండి. ఇక్కడ ఒక వర్గానికి ఇంకో వర్గానికి కమ్యూనల్ అనేది మా ఎవరి దగ్గర కూడా లేదండి. అది లేకపోవటం సెక్యులర్ భావాల విషయానికి వస్తే టీఆర్ఎస్ కూడా సెక్యులర్ పార్టీ అంటే ఎంఐఎంతో కొంత ఒప్పందం ఉన్నప్పుడు అంటే ఎంఐఎం పార్టీ ఇస్ ప్యూర్లీ బౌండ్ ఫర్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ కమ్యూనిటీ అంటారండి. సో సెక్యులర్ అనేది ఇప్పుడు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాన్ని అన్నింటినీ గౌరవించిన వాడే సెక్యులర్ వ్యక్తిగా నేను భావిస్తాను. మరి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు ఆల్సో ఫర్ డౌన్ ట్రాడెన్ కరెక్టే. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారో మీరు చూడండి, వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతారు అవకాశం వచ్చినప్పుడు. వాళ్ళు అది కాదు, ఈ దేశంలో మనం పుట్టాము, ఈ దేశంలో మనం ఇది చేసినాం గర్వపడే విషయము. ఈరోజు మనం ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, హమ్ బుల్బులే ఇస్కి ఏ గుల్ సితా హమారా, ఈ యొక్క నినాదం గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం, ఈ దేశం గురించి మనం గర్వపడే విషయం అని కూడా నేను చెప్తాను. ఈరోజు మీ మీద ఒత్తిళ్ళు వస్తే ఈరోజు మీరు 15th ఆగస్ట్కి జెండా ఎగరేస్తున్నారు అక్బరుద్దీన్. ఇంతకుముందు ఏనాడు కూడా మీరు 15th ఆగస్ట్కి మీరు మీ స్కూల్స్లో కానివ్వండి, పాఠశాలలో ఎక్కడ కూడా మీరు జెండా ఎగరేనే సన్నివేశాలు లేవు. కానీ ఈరోజు మీ మీద ఒత్తిడి తెస్తే రాజకీయ పార్టీలు ఇప్పుడు మీరు పాల్గొంటున్నారు అందులో. అంటే కేవలం సమాజంలో మేము సెక్యులర్గా ఉన్నామని చూపించుకోవడం కోసం, కానీ మనసుతో స్వేచ్ఛతో ఉన్న చాలా సందర్భాలు చెప్పారు. ఐఎమ్ ఇండియన్ అని ఆయన అక్బర్ గారు కానివ్వండి, అసద్ కానివ్వండి, అంటే రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చినందుకు చెప్తున్నారు వాళ్ళు. చెప్పినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు చెప్పాల. బట్ వీఆర్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది మైనారిటీస్ అనేటువంటిది చెప్పారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడతాం. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఆల్మోస్ట్ రాబోతున్నటువంటి విషయంలో అంటే మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అంటే ఇన్ కేసు కనుక మీకు సీటు రాకపోతే అండి, ఇప్పుడు పాత్ర అనేది ఇప్పుడు నేను ఏఐసిసి మెంబర్గా ఉన్నా, అధిష్టానం నాకు ఏ బాధ్యతలు ఇస్తుందో వాళ్ళ వరకు నిర్ణయం ఉందండి. ఇప్పుడు మాకు మళ్ళీ ఎక్కడ ఏదైనా నియోజకవర్గానికి ఏంటండి ఏఐసిసి రోల్ ఏంటి? ఏఐసిసి మెంబర్ రోల్ ఏంటి? అంటే ప్లీనరీ సెషన్స్ జరిగినప్పుడు రాష్ట్రాల నుంచి ఒక 30 మంది 20 మందిని ప్రతి రాష్ట్రం నుంచి మెంబర్స్ని ఎలెక్ట్ చేస్తారు. వాళ్ళకు కొన్ని బాధ్యతలు కానీ భవిష్యత్తులో ఇవ్వడము, ప్లీనరీగా రేపు ఓటింగ్ ప్యాటర్న్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కానీ ఇదంతా జరిగితే ఓటింగ్ ప్యాటర్న్కి వస్తే, కానీ ఏకగ్రీయంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. అంటే వేరే రాష్ట్రాలకి ఇన్ఛార్జీలుగా ఇప్పుడే కాదండి, అంటే ఇప్పుడే కాదు, ఎందుకంటే ఓన్లీ మెంబర్గా ఉన్నాము. రేపు భవిష్యత్తులో మా ఒక సర్వీసెస్ని యూజ్ చేసుకున్న తర్వాత మా పనితీరు కానివ్వండి, మా పార్టీకి కష్టపడుతున్న రకము, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకొని
రేపు ఆ కెపాసిటీని బట్టి వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే అన్ని మీరు మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పనితీరుని. డెఫినెట్లీ అండి. గతంలో లేదు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత కొంత. అవునండి, ఇంతకు ముందు కంటే నేను ప్రాంతీయ పార్టీలో పనిచేశాను. మీరు కాదు, అంటే కాంగ్రెస్లో కూడా ఈ కల్చర్ పెద్దగా ఇప్పుడు చేంజెస్ వచ్చాయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ముందున్న కాంగ్రెస్ పార్టీ కానే కాదు, ఈరోజు కింది స్థాయి నుంచి ప్రతి ఒక్క రిపోర్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యకర్త, ఒక నాయకులు వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళు ఏ విధంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు, వాళ్ళ మీద సర్వే రిపోర్ట్స్ ఏమంటున్నాయి, ఆయనకు ఎంత బలం ఉంది నియోజకవర్గంలో, ఆయన ఏం చేయగలుగుతాడు, రేపు గెలిచే క్యాండిడేట్, ఆయన ఓడిపోయే క్యాండిడేట్, ప్రతి ఒక్క రిపోర్టు అనేది ఈరోజు ఏఐసిసి దగ్గర ఉంది. మా పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా ఉంటుంది. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ముందు లెక్క ఉన్నట్టు కాకుండా ఈయన అంటే రొటీన్గా కాకుండా కొంత డిఫరెంట్గా, అంటే సంస్థగత నిర్మాణం పైన దృష్టి చాలా పెట్టానండి కాంగ్రెస్. అంటే మీకు కూడా ఇప్పుడు బూత్ కమిటీలు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు 36,000 బూత్ కమిటీల వరకు ఇప్పుడు మొన్న మీ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద 36,000 బూత్ కమిటీల వరకు మొన్న అందరూ లిస్ట్ అనేది మా ఏఐసి సెక్రటరీలు అదనంగా ఎవరైతే వచ్చారో సలీం అహ్మద్ గారు, బోస్రాజు గారు, మళ్ళీ శ్రీనివాసన్ గారు వస్తే వాళ్ళకు పార్లమెంట్ వైజ్గా ఇన్ఛార్జ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు చేసిన పని ఒకటే, బూత్ కమిటీల లిస్ట్ సబ్మిట్ చేయమంటే నియోజకవర్గం నుంచి మ్యాక్సిమం 90% వరకు బూత్ కమిటీ సబ్మిట్ చేయడం జరిగింది. శక్తి యాప్లో కూడా చురుగ్గా అందరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో శక్తి యాప్ గురించి ఎక్కువ చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అవునండి, అది ఎఫెక్టివ్గా ఉందా? చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఎందుకంటే మీరు చూశారు, ఓటర్ దగ్గరికి వెళ్ళే ఒక అవకాశం దొరికిందండి. ఇప్పుడు నేనున్న నా నియోజకవర్గంలో శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేయాలంటే నేను వెళ్ళి ఒక ఓటర్ని మా నియోజకవర్గంలో కలిస్తే, ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, మమ్మల్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాము, మాకు ఒక ఇది ఉంది, మీరు ఓటర్గా రిజిస్టర్ చేసుకోండి, మీ ఓటర్ లిస్ట్ ఏదంటే వాళ్ళు కూడా వచ్చి ఇవ్వడం ఉంది. ఇక్కడ బోగస్ ఓటర్లు కూడా ఎవరున్నారని తెలిపోతుందండి ఇందులో శక్తి యాప్ వల్ల. బోగస్ ఓట్లు పెద్ద సమస్యగా ఉన్నట్టుంది ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు నిన్న కూడా మీరు చూసారు, సుప్రీంకోర్టులో కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వారం రోజు గడుపు పెట్టుకున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు జనవరి కాళ్ళగా వస్తే 18 years నిండిన వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఏదో రిజిస్ట్రేషన్ ఉండే, కానీ దాన్ని ఇప్పుడు కాకుండా వాళ్ళ ఏజ్ లిమిట్ ప్రకారం ఇప్పుడు చేస్తున్నారంటే దాన్ని సక్రమంగా చేస్తున్నారు లేదనే దాని మీద కూడా మేము బోగస్ ఓటర్స్ మీద మొన్న సుప్రీంకోర్టు వెళ్తే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓ వారం రోజు గడుపు మరి ఇచ్చారు. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంకా ఈ ఆపదర్భ ముఖ్యమంత్రి గారు మరి ఏం చేస్తారు. అదే కొంత ఈ సమస్య మీద కొంత కాంగ్రెస్ పార్టీ వర్రీగా ఉన్నట్టుగా ఉంది ఈ బోగస్ ఓట్లు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు డబుల్ ఓటర్స్ ఉన్నారండి ఇక్కడ. ఇప్పుడు చాలామంది సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, వాళ్ళ గ్రామాల్లో కూడా ఓటు ఉంది. సో దానివల్ల రేపు ఇబ్బంది పరిస్థితుల్లో వస్తాయి. దాన్ని డిలీషన్ అనేది, అడిషన్ అనేది కరెక్ట్గా చేయాలని మేము కోరుతున్నామండి. అది గుర్తించాలి, ఓటర్ ఎవరు, కరెక్ట్ ఓటర్ ఎవరు అనేది గుర్తించాలని ఒక ప్రధాన. సో ఇందాక ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. అంటే మీరు అన్నారు, అంటే మీ రాజకీయ జీవితంలో పెద్దగా చేదు అనుభవాలు ఏమీ జరగలేదన్నారు. ఆనందించిన సంఘటనలు ఏంటి? అంటే చేదు అనుభవాలు కూడా జరిగాయి సార్. నేను ఎప్పుడైతే అతి చిన్న వయసులో నేను తెలుగుదేశం పార్టీకి స్టేట్ సెక్రటరీ అయ్యా, రాజీనామా చేసి పోయిన రోజు నేను బాధపడ్డాను సార్. మా తల్లి దగ్గర కూడా వెళ్ళి నేను ఏడవడం జరిగింది. నాకు అతి చిన్న వయసులో నాకు బాబు గారు ఇచ్చారు, కానీ నేను ఆయన చెప్పకుండా రాజీనామా చేస్తుంటే బాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ నేను పోటీ చేశాక కూడా ఆయన ఫోన్ చేసింది, తిరిగి టీడీపీలో రావాలి దేవేందర్ గౌడ్ గారు మీరు అందరు అన్నట్టు, ఏం సాధించావయ్యా అని కూడా అడగడం, ఆయన ప్రశ్నించడం జరిగింది. బయటికి పోయి ఏం సాధించావు, నీకు అతి చిన్న వయసులోనే ఒక పోస్ట్ ఇచ్చాను, నేను ఎవరికి ఇవ్వకుండా 17 మందికి జాయింట్ సెక్రటరీలు ఇస్తే 18వ వ్యక్తిగా నీ ఒక్కనికే నేను సెక్రటరీగా నేను ప్రమోషన్ ఇచ్చా, ఎందుకు ఇలా చేశారు, అధికారం మేము ఎవరం రాలేకపోయాం ఈరోజు అంటే ఆ రోజు నేను బాధపడే విషయం ఉండే. తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్ల, మళ్ళీ రాహుల్ గాంధీ వారి ఒక ప్రోత్సాహం వల్ల నేను ఏఐసిసి మెంబర్గా ఎన్నికైన తర్వాత నాకు అది నేను మర్చిపోయిన మెమొరీ అండి. నేను వెరీ హ్యాపీ. నేను అంటే మళ్ళీ అదే అప్పుడు చిన్న స్థాయిలో తెలుగుదేశంలో గుర్తింపు వస్తే మళ్ళీ అదే చిన్న వయసులోనే నాకు తిరిగి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా నాకు ప్రాధాన్యత ఇచ్చి ఏఐసిసి మెంబర్ చేసిందంటే నాకు ఆ గుర్తింపు ఇచ్చారనేది ఈ చాలా సంతోషించే. అంటే మీ పని తీరికి మెచ్చి, అంటే దాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కువ యూత్నే చేసినట్టున్నారు. ఏఐసిసి మెంబర్లు అంటే చాలా వయసులో తీసుకుంటుండే. అంటే రాహుల్ గాంధీ గారు నేను చెప్పాను కదండి, ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు చెప్పారు, రండి నేను ఒక ఏఐసిసి అధ్యక్షుడిగా నేను అయ్యాను, మీకు ఈ స్టేజ్ అనేది ఖాళీ పెడుతున్న యువకులు రానియండి అంటే వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేశారండి. ప్రతి రాష్ట్రం నుంచి ఇప్పుడు ఏఐసిసి మెంబర్స్ కానివ్వండి,
సెంట్రల్ కమిటీలో ఎవరిని తీసుకున్నా 25% ఆఫ్ ద యూత్ రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పారండి. నేను స్ట్రిక్ట్లీ చెప్పాను, మస్ట్ అని చెప్పారండి. సో సామాజిక కోణంలో అన్ని కోణాల్లో చూసుకుంటుంటే ఆ అంశం పైన నాకు కూడా అవకాశం వచ్చిందండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహం కానివ్వండి, కుంతియా గారి ప్రోత్సాహం కానీ ఇందులో చాలా ఉంది. సో 25% యూత్ అన్నప్పుడు నాతో పాటు ఇంకా చాలామంది యువకులు కూడా అవకాశాలు వచ్చాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఏఐసిసి మెంబర్ కూడా యుఎన్ఎస్యూలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చాయండి ఇక్కడ. అదే మీరు ఇందాకన్నారు చాలా చిన్న వయసులోనే మీరు తెలుగుదేశంలో స్టేట్ సెక్రటరీ అని అన్నారు. అదేవిధంగా ఏంటి మీది రాజకీయ నేపథ్యం ఏంటి మీ కుటుంబం? లేదండి, మా కుటుంబం నుంచి ఎవరు కూడా రాజకీయ నేపథ్యంలో లేరు. మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. పెద్ద అన్నయ్య సుప్రీంకోర్టు లాయరు, రెండో అన్న మొత్తం వ్యాపారాలు అవి చూసుకుంటారు. నేను స్టూడెంట్ లీడర్గా నేను రాజకీయాలు వచ్చినాక మా అన్నలు కానివ్వండి వాళ్ళిద్దరు కూడా నాకు దేవుడు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉన్నవాళ్ళు, సరే నువ్వు రాజకీయాలు వెళ్ళాలనుకుంటున్నావు మా మీరే రాజకీయాల్లోకి రావాలి. నేనే వచ్చానండి. నేను చెప్పాను కదండి, నర్సిరెడ్డి గారు ఆ రోజు టీఎన్ఎస్ఎఫ్ పెట్టిన తర్వాత నన్ను మాట్లాడితే నేను వస్తే మా బ్రదర్స్ నాకు హార్ట్ఫుల్ సపోర్ట్ ఇప్పటివరకు చేస్తారండి, అన్ని రకాలుగా. పనిలో కానివ్వండి, ఫైనాన్షియల్, జాయింట్ ఫ్యామిలీ అండి మేము. సో ఒకే దగ్గర ఉంటాం, ముగ్గురు అన్నదమ్ములు. సో నా బలమే రోజు మా బ్రదర్స్ అండి నాకు. సో మీరు అంటే ఈ పార్టీల్లో ఉండటం కానివ్వండి, దానికి కానివ్వండి అంతా బ్రదర్స్ ఒక పాత్ర కూడా ఉంటుందండి. ఏది మంచిది ఏది చెడు అనేది ప్రతిదీ వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు బ్రదర్స్ కూడా ప్రతి నిర్ణయం వెనక వాళ్ళ హస్తం ఉంటుంది కంపల్సరీ. అది నేను మంచి ఏంది చెడు ఏంది వాళ్ళ ఒక కనసగల్లోనే నేను. ఎక్కడ అంటే మెదక్ జిల్లానే? మెదక్ జిల్లా పటాన్చెరు సార్ మాది, అమీన్పూర్ మండల్, ఐలాపూర్ గ్రామము. సో మీరు ముగ్గురు బ్రదర్స్, సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు, ఆల్ మ్యారీడ్ అండి, సెటిల్డ్. సో మీరు నేను మ్యారీడ్ అండి. మిస్సెస్ వచ్చి డాక్టర్. ఇప్పుడు బాబు ఫస్ట్ బర్త్డే October 10th, 1 year బాబు అండి. సో నౌ యు ఆర్ ఫుల్ టైమర్? ఫుల్ టైమ్ ఇంటూ పాలిటిక్స్ అండి. ఇంకా నేను ఈ వ్యాపారాలు అవన్నీ ఇంకా నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు. మా బ్రదర్స్ నాకు బలం చెప్పాను కదండి, వాళ్ళు అన్ని రకాలుగా నన్ను చూసుకుంటారు. ఒక తమ్ముని లెక్క ఏనాడు కూడా నన్ను చూడలే, కొడుకులాగానే భావిస్తారండి వాళ్ళు. సన్ లాగా చూస్తారు నన్ను, మా తమ్ముడినా అని చూస్తారు. కానీ ప్రతిదీ ఏది కావాలన్నా ఏది మంచి చెడు నాకు అన్నీ వాళ్ళే అండి. విద్యా సపోర్ట్ మీరు కాబట్టి ఈ స్థాయికి రాగలుగుతున్నానండి నేను. ఓకే, ఇంకేంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్? అంటే చదువుతారా? ఏంటండి? బుక్స్ చదువుతారా? బుక్స్ చదువుతానండి నేను బాగా. అంటే నాకు కొంతమంది ఇంటెలెక్చువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కొంతమంది రిఫర్ చేస్తారు నాకు, ఫలానా పుస్తకం అన్నట్టు రిఫర్ చేస్తారు. ఆనంద్ అని నా ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో నర్సిరెడ్డితో ఇప్పుడు కూడా నాకు సన్నిహిత సంబంధం బాగా ఉంది. సో నర్సిరెడ్డి మంచి వక్త. సో నాకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఇలా ఉండాలి రాజకీయాల్లో, చదవాలి ఈ బుక్స్, ఈ సబ్జెక్ట్ పరంగా ఎట్లా ఉండాలని. ఆనంద్ అని కూడా నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఈజ్ ఏ మన మోటివేషనల్ స్పీకర్ ఆయన. సో నాకు ఎప్పటికప్పుడు వక్త గురించి మంచిగా వక్తగా పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మంచి సాంప్రదాయంతో మాట్లాడాలి, ఎప్పుడు కూడా ఇది చేయదని వీళ్ళ ప్రోత్సాహం ఉంది. ఇంకోటి మా బ్రదర్ ఏంటంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉన్నందువల్ల కొన్ని కాన్స్టిట్యూషనల్ లాస్ మీద దాని మీద బాగా నాకు పట్టు. ఆయన ఎప్పటికప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ఏం జరుగుతున్న దాని మీద లాస్ ఏంది, ఆర్టికల్స్ ఏంది ఎప్పటికప్పుడు నాకు అవేర్నెస్ తెస్తూ ఉంటారు. అందులో ఇటీవల కాలంలో చాలా అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ రావటం. అవునండి, మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న ముందస్తు ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కూడా నేను అనేక టీవీ ఛానల్స్లో డిస్కషన్ వెళ్ళినప్పుడు ఎవరు కూడా చెప్పలేదు, మోడీ గారు 2002లో మోడీ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 174 2B ప్రకారం ఆయన వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగిందండి. అంటే దాన్ని ఉపయోగించుకొని ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ముందస్తు ఎన్నికలు వెళ్ళాలంటే అప్పుడు ఆయన కారణాలు చూపించారు. అక్కడ 3 స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి, అది చూపించాలి. మోడీ గారు చూపించారు. ఇక్కడ ఏ కారణాలు చూపింటే ప్రతిపక్షాలు నన్ను పనిచేయట్లేదు, నన్ను విసిగిస్తున్నారు, అందుకే నేను ముందస్తు వెళ్తున్నా అని కారణం లేకుండా మా మీద విమర్శ చేసి మళ్ళీ ముందొస్తే మేమైతే అనలేదు నేను ముందొస్తే వెళ్ళాలని. సో ఇలాంటి కొన్ని బుక్స్ బాగా నేను చదువుతూ ఉంటానండి. స్పోర్ట్స్ మ్యాన్ కూడా అండి నేను బాగా. నేను క్రికెట్ ఫాస్ట్ బాల్ అని ఆల్రౌండర్ని నేను, బాగా క్రికెట్ ఆడితే ఇప్పుడు స్టిల్ అండి. మా ఒక కమ్యూనిటీ క్లబ్ ఉంది. సో దానికి మేము ఆల్టర్నేటివ్ ఇప్పుడు కొద్దిగా రాజకీయాల్లో బిజీ అయినందుకు, ఎలక్షన్స్ దగ్గర వచ్చినందుకు కొద్దిగా ఆపేసాం. లేదంటే వీక్లీ ట్వైస్ నైట్ మ్యాచెస్, బాగా డే టైంలో టైం దొరకదని నైట్ క్లబ్స్ బాగా మ్యాచెస్ ఆడతాము. సో మీరు చెప్పండి, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారు?
ఎందుకు ఓటేయాలంటే ఈరోజు నేను చెప్తానండి ఒక విషయం. ఈరోజు ఈ ప్రజలు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు. స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ఓట్లు వేయించి మీకు ముఖ్యమంత్రి చేస్తే మీరు ప్రజల అభిప్రాయం తీసుకొని మీరు ఈరోజు ముందస్తుకు వెళ్ళినారా? మీరు ప్రజలు ఏమన్నా మీకు చెప్పారా ముందస్తు వెళ్ళమని? లేదు. లేదా మీరు ప్రవేశపెట్టిన అంటే ఎన్నికల హామీలు మీరు పూర్తిగా నెరవేర్చలేకపోయారా? సంక్షేమ పథకాలు పూర్తిగా చేయలేకపోయారా? అసలు ఏంది కారణాలు ఏమున్నాయి దీనికి? మీరు చెప్పకుండా మీరు ఈరోజు ముందస్తు ఎన్నికలు పోయారంటే మరి ఎవరు దీనికి కారణాలు? ఇంకోటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే మిమ్మల్ని అనలే కదా అండి, ముందొస్తే వెళ్ళండి మేము ఎన్నికలు పోటీ చేస్తాము రండి అని. మేము కాంగ్రెస్ పార్టీ అయితే అనలేదు మీకు. ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చెప్పిన అంటే KG to PG వచ్చిందా మనకు? లేదు. రైతుల రుణమాఫీ వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? ఎంతమంది రైతులు అనేది వైఫల్యాలను చూపించి ఈ వైఫల్యాలు చెందారు కాబట్టి మాకు ఓటు వేయమన్నారు. అవునండి. మీ దగ్గర స్పెసిఫిక్గా నేను అది కూడా చెప్తాను. మేము అధికారంలో వస్తే ఏకకాలంలో 2 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నాము. 2 లక్షల మందిగా 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నాము. అదేవిధంగా పెన్షనర్స్ ఉన్నారు, ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో దాన్ని కుదిస్తామని చెప్తున్నాము. ఈరోజు మహిళా సంఘాలకు ఏదైతే రుణాలు ఉన్నాయో దానికి గ్రాంట్ మేము ఇస్తా అన్నాము. పెన్షన్లు ఏవైతున్నాయో 3,000 అన్నాము. మళ్ళీ వికలాంగుల పెన్షన్ 3,000 అన్నాము. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాం. ఏకకాలంలో 10 లక్షల మందికి రిక్రూట్మెంట్ చేస్తూ అంటున్నాం. మేము ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తా అన్నాం. సో అనేక రకమైన మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు ఇస్తా ఉన్నాము. ఇంద్రమ్మ ఇల్లులో ఇంకొక అదనంగా గది ఇస్తా అన్నాము. ఈరోజు SC ST ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యుత్ ఏదైతే ఉందో దాని పరంగా 200 యూనిట్స్ వరకు రైతు ఇస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో అనేకమైన అంశాలు ఇప్పుడు మన మేనిఫెస్టోలో మేము పెట్టబోతున్నాము. ఈ అంశాలతో పాటు ప్రజల మేనిఫెస్టో, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోగా ఉండదు. ఇది ప్రజలకు అవసరాలు తీర్చేలాగా ఈ మేనిఫెస్టో అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఏదో తయారు చేయబోతున్నారు అనేది. అవునండి, కామన్ మినిమం ప్రోగ్రామ్ దాని మీద దృష్టి మేము కలిసి అదే ఇప్పుడు పొత్తు ఏర్పడ్డాక సార్ అధికారికంగా వచ్చినప్పుడు మా ఒక కామన్ కమిటీస్ వేసుకుంటాము. వాళ్ళ కామన్ అనేది కూడా ఒకటి మేనిఫెస్టో ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది. కర్ణాటకలో కూడా మీరు చూసారు, వచ్చాక మొన్న మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమన్నది రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం. ఈరోజు చేస్తాం మేము కర్ణాటకలో కూడా. కుమారస్వామి గారు 36,000 కోట్లు చేశాం సార్. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉండబోతుంది, కామన్ మేనిఫెస్టో ఉండబోతుంది అండి. ప్రజల అవసరాల బట్టి వాళ్ళ దాన్ని బట్టి ఉండబోతుంది సార్. దీనికి మీరు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉండదలుచుకున్నారా, జాతీయ రాజకీయాల్లోకి? అంటే ఇంకా అధిష్టానం నా సర్వీసెస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే నేను ఆ విధంగా సిద్ధంగా ఉన్నానండి. బట్ చాలామంది నియోజకవర్గాన్ని వదలరు, అందుకని అడుగుతాను. లేదండి, నేను నియోజకవర్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నేను ఈరోజు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నేను అధిష్టానం అన్నదంటే నువ్వు ఢిల్లీలో వచ్చి పని చేయంటే నేను ఢిల్లీలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. సైమల్టేనియస్గా నేను ఇలా చేస్తానండి. సైమల్టేనియస్గా నేను నియోజకవర్గాన్ని మాత్రం వదలను. నా నియోజకవర్గ ప్రజలకు నాకు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా నేను వాళ్ళ గురించి నేను అర్ధరాత్రికి పనిచేస్తాను. ఈరోజు ఫైమ్ అనే వ్యక్తికి సంగారెడ్డి నియోజకవర్గం 23,000 ఓట్లు సుమారు ఇచ్చేసి ఒక గుర్తింపు తెచ్చింది. ఆ రుణం నేను ఎప్పటికీ వాళ్ళతో కట్టుబడి ఉంటా. ఆ రుణం ఏనాడు కూడా నేను తీర్చుకోలేను వాళ్ళకి. ఏదో ఒక రోజు మాత్రం ఆ జిల్లాకు మాత్రం నేను ప్రాతినిధ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.